అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ వీరబాబు హాయ్ అన్న. ఇన్సర్ట్ హబ్ వాయిస్. అన్నోన్ గేమింగ్ బ్రో హాయ్ బ్రో. వీరబాబు అన్న హాయ్. అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో సారీ గైస్ ఫర్ ద లేట్. యాక్చువల్గా మనము 6:30 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం వర్క్ ఉంది మనకు. సో మనకి లక్కీ బౌల్ ఉంది కదా, ఇప్పుడు ఈ బౌల్లో మన పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా యాడ్ చేయబోతున్నాను. ఓకేనా? సో విన్నర్స్ని మనము రేపు సండే మీ కళ్ళ ముందరే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే ఈ వీడియోలో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే సో వాళ్ళ నేమ్స్ అందరినీ, ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నేమ్స్ అందరినీ కూడా మనము దీంట్లో యాడ్ చేద్దాం. హాయ్ నాగు అన్న హాయ్. వీరబాబు అన్న హాయ్. అండ్ బ్రో ఐ విల్ సెండ్ మెసేజ్. ఓకే వీరబాబు అన్న. ర్యాంగర్ హర్షిత్ హాయ్. హాయ్ అన్న హర్షిత్ అన్న హాయ్. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న, ఇది వచ్చేసి పార్టిసిపేషన్ లైవ్ అన్నమాట. అంటే మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో మీ కళ్ళ ముందే నేను, అంటే మీ పేర్లు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి, ఇప్పుడు చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా, వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ లైవ్ పెట్టాను అనమాట. వాళ్ళందరినీ ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. ఓకేనా? నేను ప్రతి ఒక్కరి పేరు కూడా చదువుకుంటా, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మనము స్లిప్స్ అన్ని కూడా ఈ బౌల్ అయితే యాడ్ చేస్తాం అన్నమాట. విన్నర్ ని మనము రేపు అనౌన్స్ చేస్తాం సండే. ఓకేనా? ఓకే అబ్బా. పుష్ప ట్రైలర్ రివ్యూ చేయని చెప్పి అంటున్నాడు ఇన్సైట్ హబ్ వ్యూస్ అన్న. రివ్యూ అయితే నేను దీని గురించి చాలా మాట్లాడాలి. ఒక్క లైన్లో మాట్లాడాల్సింది అయితే కాదు. సో చాలా మాట్లాడాలి, ఇంకా మాట్లాడదాం ఉంది. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, జస్ట్ ఒక సెకండ్. ఈ ఇంకా మీ నేమ్స్ అన్ని కూడా మనం ఈ బౌల్లో యాడ్ చేయాలన్నమాట. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి నేమ్స్ నేను చదువుతాను టెలిగ్రామ్లో విత్ ప్రూఫ్తో సహా. వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో యాడ్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా మిస్ అవుతారేమో, పార్టిసిపేట్ చేసి కూడా మిస్ అయినా మీ పేరు రాలేదని చెప్పి మీరు బాధపడవచ్చు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ లైవ్ అన్నమాట ప్రజెంట్. ఒక్క నిమిషం అబ్బా. గైస్ ఏమనుకోకండి, ఎందుకంటే ఇంకా మనం అందరినీ యాడ్ చేయాలి. సో బుక్ రెడీ, పేపర్స్ రెడీ, అందరికి ఇంకా బౌల్లో యాడ్ చేయాలన్నమాట.
థ్యాంక్ యూ అన్న వీరబాబు. ఇక్కడ ఒకటి ఫస్ట్‌లో గివ్ అవే ఎప్పుడు ఇవ్వకని పెట్టారు. సో, ఇక్కడ ఏంటంటే మన ఛానల్ ఎందుకు, ఏంటి అనేది నేను మొత్తం చెప్పానన్నమాట. ఒక బీటెక్‌లో చదివే వ్యక్తికి నాలాగా ఎంతోమంది బాధపడుతుంటారని చెప్పేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను మొత్తానికి. థ్యాంక్ యూ అన్న వీరబాబు అన్న. ఐ థింక్ రేంజర్ హర్షిత్ అన్న వచ్చేసి నువ్వు ఏ కాలేజ్ బ్రో అని అడుగుతున్నారు. కాలేజ్ నేమ్ ఇప్పుడు ఎందుకులే అబ్బా! నేను తర్వాత చెప్తాను ఖచ్చితంగా. సో, ఈ కాలేజ్ నేమ్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే కొంచెం ఎగ్జామ్స్ ప్లస్ చాలా చిక్కులున్నాయి మనకి. అండ్ గైస్ పేపర్స్ అయితే రెడీ. ఓకే అన్న వీరబాబు అన్న. నెక్స్ట్ మన కంటెంట్ అంతా కూడా సర్ప్రైజ్ ప్లేసెస్ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ మీద ఉంటుంది. సో, ఎక్స్‌ప్లోరింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి కంటిన్యూస్‌గా. హ్మ్. 130 మెంబర్స్ నేమ్స్ రాస్తారా అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇన్‌సైట్ హబ్ వ్యూ అన్న. యాక్చువల్‌గా మనం వచ్చేసి పుష్ప 2 ఫ్రీ టికెట్స్ కోసం ఒక వీడియో చేశామన్న. అదే నా ఫస్ట్ వీడియో అన్నమాట. సో, నేను ఆ వీడియోలో ఏంటంటే ఎలాగో నేను సినిమాకి వెళ్తానన్నమాట. ఎలాగో మనం చూస్తాం. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా 9 వరకు అవుతుంది పక్కా. ఓకేనా? అంతకన్నా ముందే అవ్వడానికి ట్రై చేస్తాను. అందుకే నేను లైవ్ ఎర్లీగా స్టార్ట్ చేశానన్న. అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. అందుకే నేను లైవ్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశానన్నమాట. 9:30 లోపే మనం ముగిద్దాం. థ్యాంక్ యూ రేంజర్ రేంజర్ హర్షిత్ అన్న. అండ్ ఇప్పుడు ఈ పేపర్స్ అన్నిట్లో కూడా నీకు నేను లైవ్‌లో చూపిస్తాను. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అన్నది. మీ పేర్లు చదువుతాను. సో, మీ పేర్లు ఉంటే గనక పర్లేదు. ఎవరైనా మిస్ అయ్యారంటే మనం యాడ్ చేయాలి. ఎందుకంటే అదే ప్రాబ్లమ్ అన్నమాట. మన సబ్‌స్క్రైబర్స్ అందరిని కూడా యాడ్ చేయాలని చెప్పేసి. సుబ్బు బ్రో పబ్‌జీ హాయ్. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న 130 మెంబర్స్ రాస్తారా క్వెషన్స్ అన్నారు. కానీ అది అర్థం కాలేదు నాకు. ఒకసారి మళ్ళీ అడుగుతారా? సుబ్బు బ్రో హాయ్ బ్రో. సుబ్రహ్మణ్యం అన్న ఐ థింక్ సుబ్రహ్మణ్యం అన్న. బాగున్నానన్న. అదే మొత్తానికైతే ఎంతమంది పార్టిసిపేట్ చేశారో తెలీదు. సో, మన ఫోన్‌లో ఉందన్నమాట మొత్తం డేటా. అంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అందరూ స్క్రీన్‌షాట్లు అప్‌లోడ్ చేశారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళంతా. వాళ్ళందరిని మనము పేరు పేరున ఇప్పుడు యాడ్ చేద్దాం. ఓకేనా? గైస్ ఇప్పుడైతే టెలిగ్రామ్ ఓపెన్ చేశాను. సో, ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ చేశారో చూద్దాం. సో, మన ఫస్ట్ సబ్‌స్క్రైబర్. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నా కూడా ఒక వ్యక్తితో స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఇప్పుడు మీరందరూ కూడా నాతో ఇలా మాట్లాడుతున్నారంటే ఫస్ట్‌లో సబ్‌స్క్రైబ్ చేసిన వ్యక్తి ద్వారానే. అండ్ ఓకే. మనము ఇప్పుడు ఒక వ్యక్తి 2 అకౌంట్స్ కూడా చేయొచ్చన్న. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. సో, నువ్వు అడిగిందేంటంటే నా 2 అకౌంట్స్ ఉన్నాయన్నావు. పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు 2 ఫోన్స్‌లో కూడా లైక్ చేసుంటావు కదా! సో, అదెప్పుడు 2 నేమ్స్ యాడ్ చేయాల్సొస్తదనమాట. మన కాన్సెప్ట్ ఏంటంటే ఎంతమందైతే మన 'పుష్ప 2' వీడియోకి లైక్ చేసి, సబ్‌స్క్రైబ్ చేసినట్టు స్క్రీన్‌షాట్ పెడతారో వాళ్ళ నేమ్స్ మనం యాడ్ చేస్తాం. సో, మీరు 2 టైమ్స్ చేసినా కూడా యాడ్ చేస్తామన్నమాట. సో, ఎందుకంటే ఇక్కడ మనం తెలిసిపోద్ది కదా! ఇప్పుడు. చూద్దాం. ఫస్ట్ కాడ నుంచి ఎవరెవరి పేర్లైతే ఎవరెవరి పేర్లైతే ఉన్నారో ఒకసారి చూద్దాం. ఓకే. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న 130 మెంబర్స్ అంటే మన సబ్‌స్క్రైబర్స్ అందరూ 130 మెంబర్స్ ఉన్నారు.
130 మెంబర్స్ కూడా డిఫరెంట్ జోనర్స్‌కి లైక్ చేసిన వాళ్ళన్నమాట. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసినోళ్ళన్నమాట. సో, ప్రెజెంట్ అయితే మనకు 'పుష్ప 2' కోసం ఐ థింక్ ఎంతమందైతే పార్టిసిపేట్ చేశారో నాకు కౌంట్ తెలీదు. కానీ డేటా మొత్తం ఉంది. మనం వాళ్ళ పేర్లందరిని కూడా యాడ్ చేద్దాం. ఓకే. ఎవరి పేర్లు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను లైవ్‌కి రావడం. అండ్ మనము రేపు సండే అది కూడా 6:30 PM అనుకోండి. 6:30 PMకి ఇంకా విన్నర్‌ని అనౌన్స్ చేస్తామన్నమాట. గైస్ స్టార్టింగ్ వచ్చేసాను. సో, ఇది ఇంకా ఫస్ట్ అన్నమాట. సో, ఇప్పటి నుంచి 'పుష్ప 2' వీడియోకి ఎవరెవరైతే పార్టిసిపేట్స్ చేశారో సో, వాళ్ళ నేమ్స్‌ని ఇప్పుడు చదువుతూ మనం యాడ్ చేద్దాం. ఓకేనా? ఓకే. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ లైవ్‌ని 'పుష్ప 2' టికెట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్‌ని అలాగే పార్టిసిపేట్ చేయాల్సిన వీడియో లింక్‌ని ఇప్పుడు నేను ఇక్కడ మన చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను గైస్. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఓకే. ఎందుకంటే ఈరోజు ఇంకా లాస్ట్ డేట్ అన్నమాట. ఇంకా నేను ఈ డేట్ తర్వాత ఇంకా నేను పార్టిసిపెంట్స్‌ని తీసుకోను. ఇదొచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్. అండ్ పార్టిసిపేట్ చేయాల్సిన వీడియో లింక్ వచ్చేసి ఇప్పుడు పెడతాను. గైస్ ఏమనుకోకండి, ఎగ్జామ్స్ ఉండడం వల్ల అసలు నేను మిమ్మల్ని కొంచెం మిస్ అవుతున్నాను అన్నమాట. సో, వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. మిడ్ ఎగ్జామ్స్ తర్వాత ఇంకా సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, రేపు విన్నర్స్‌ని అనౌన్స్ చేసిన తర్వాత ఏముంది ఇంకా చదవడం. సుమంత్ బ్రో, హాయ్ బ్రో. సో, ఇంకా ఎవరైనా మన పార్టిసిపేట్ ఇంకా ఎవరైనా చేయకపోతే పార్టిసిపేట్ చేయాల్సిన వీడియో లింక్ అయితే పెట్టాను గైస్. సో, ఒకసారి వీడియో చూసి పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఈరోజు లాస్ట్ డేట్ అన్నమాట యాక్చువల్‌గా. ప్రాబ్లమ్ ఏంటంటే అసలు ఈ వెబ్ క్యామ్ అనేది అస్సలు చాలా ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఓకే. థ్యాంక్ యూ అన్న. అండ్ 9:30 లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. నేను అందుకే ఎర్లీగా స్టార్ట్ చేశాను క్లారిటీ వీడియో. అవునన్న, ఎందుకంటే వెబ్ క్యామ్‌ది ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేశా. ఫ్లాష్ అనేది డైరెక్ట్‌గా కళ్ళలో కొడుతుంది. అది నేను చూపిస్తాను ఒకసారి. ఫ్లాష్ లైట్ అనేది డైరెక్ట్‌గా కళ్ళలో కొడుతుందన్నమాట. సో, దీనివల్ల కొంచెం ఇబ్బంది. అయినా పర్లేదు, మనం చేయాల్సిన పని మాత్రం చేసేద్దాం. గైస్, పార్టిసిపేషన్ కోసం ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అన్న ఎలా పార్టిసిపేట్ చేయాలి అని. తెలిసిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే నో ప్రాబ్లమ్. అసలు ఇంకా నేను ఒకటి మాట్లాడదాం అనుకున్నాను ట్రైలర్ గురించి. ఏ సినిమాలన్నా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా సినిమా రిలీజ్ అయ్యి ఒక హిట్ టాక్ తెచ్చుకోవడం వేరు. కానీ 'పుష్ప 2' అయితే రిలీజ్ కాకముందనే అసలు మామూలుగా లేదన్నమాట టాకు. థ్యాంక్ యూ అన్న, హర్షిత్ అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ ఎవరికి కూడా చెప్పలేదన్నమాట నేను ఇలాంటి ఛానల్ ఒకటి పెట్టానని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి చెప్తానబ్బా. వాళ్ళకి చెప్తే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి మాకివ్వరా టికెట్స్ అంటారు. సో, అలా జరగడం వల్ల కొంచెం అంటే ఇబ్బందంటే ఫ్రెండ్స్ కదా! మన ఫ్రెండ్స్‌కి నో చెప్పలేం కదా! అందుకని చెప్పి చెప్పలేదు ఎవరికీ. అండ్
ఫైన్. మనం సక్సెస్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్‌కి చెప్తే అదొక ఆనందం మనకి. పంటా ఫ్యాన్స్ అన్న నాకు అర్థం కాలేదు. అంటే నాకు తెలిసి నాకు ఐడియా లేదనుకుంటా మీరు అడిగిన క్వెషన్‌కి. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న. అసలు ఈ 1 వీక్ మొత్తం కూడా చాలా క్లమ్జీగా ఉన్నానబ్బా! ఏమంటే మీ అందరికి తెలిసిందే కదా బీటెక్ లైఫ్ ఎలా ఉంటదో. సెమ్‌లు, ఎగ్జామ్స్, ల్యాబ్‌లు అవే. సో, దానివల్ల మైండ్ అనేది అసల స్పోర్ట్స్ కూడా ఇప్పుడు క్రికెట్ ఉంది. మన టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అవి కూడా చూడలేని పరిస్థితి. ఓడియమ్మ! పాట్నా ఈవెంటా? మామూలుగా లేదుగా. చాలా మాట్లాడాలి. అదే చెప్తున్నాను కదా! చాలా క్లమ్జీగా ఉన్నాను యాక్చువల్‌గా. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 'పుష్ప' అనేది ఒక బ్రాండ్ అని తెలుసు. ఓకేనా? మూవీ అనేది. ఇప్పుడు అలాంటి మూవీ గురించి చెప్పాలంటే ఎలా ఉండాలి చెప్పు? అంటే అలాంటి మూవీ గురించి మనం మాట్లాడాలంటే ఖచ్చితంగా మనకు అర్థమైందన్న మీ క్వెషన్ అర్థమైంది. పాట్నా ఈవెంట్ అన్నాడు. ఓకే. డన్. సో, మనం 'పుష్ప' గురించి మాట్లాడేటప్పుడు ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో మాట్లాడాలి. ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి, నా క్లమ్జీనెస్‌కి ఆ ఎనర్జీ మీరు చూడలేరు నా నా ఫేస్‌లో ఇప్పుడు. నేను చెప్పినా కూడా వైల్డ్ ఫైర్. అవును గదా! ఫహద్ ఫాసిలు ఫైరే కదా అని కాలుస్తాడు. కాదు అని చెప్పి వైల్డ్ ఫైర్ అంటాడు కదా! బాబోయ్! నెక్స్ట్ మార్నింగ్ అయితే నా స్టేటస్‌లు మొత్తం వైల్డ్ ఫైరే అని పెట్టా. మా క్లాస్‌లో గూడా ఈ భుజాన్ని ఇలా లేపుకొనెళ్ళా. వైల్డ్ ఫైర్ అనుకుంటా. యాక్చువల్‌గా 'పుష్పతో' నాకు మంచి కనెక్షన్ ఉందబ్బా! ఏంటంటే నాకు ఈ పోజ్ ఉంటది కదా! చాలా ఇష్టం ఆ పోజ్. అండ్ ఈ పేపర్‌లు చింపేస్తే అందరిని కూడా యాడ్ చేసేద్దాం టక టక. డెడ్‌లైన్ వచ్చేసి 9:30 లోపు యాడ్ చేసేసి వైల్డ్ ఫైర్ మామూలు ఫైర్ కూడా కాదు. ట్రైలర్‌లో అయితే అసలు ఏం చెప్పాలబ్బా! మన 'పుష్పరాజ్' అంటావా అస్సలు తగ్గడు. 'ఫహద్ ఫాసిల్' అంటావా ఆడి పంతం కోసం ఎంత దాకానే ఎళ్తాడు. 'ఫహద్ ఫాసిల్' ఇది 'బన్వర్ సింగ్ షికావత్' కదా! సో ఓకే. అందుకే మనం సండే పెట్టామబ్బా! ముందే డబ్బులిచ్చేస్తే తర్వాత మన సబ్‌స్క్రైబర్ ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి. యాక్చువల్‌గా టికెట్సే బుక్ చేసి ఇద్దాం అనుకున్నాను. కానీ నాకున్న ఎగ్జామ్స్‌లో నాకంత టైం లేక సో, నేను మీ చేతికి డబ్బులిద్దామని చెప్పేసి అనుకుంటున్నానన్నమాట. ఈ ఒక్కసారికి అయితే మీరు ఎక్స్‌క్యూజ్ చేయండబ్బా! అంటే ఇంక నెక్స్ట్ నుంచి నాకు బీటెక్ 4థ్ ఇయర్‌లో ఉన్నా ఇప్పుడు. ఇంక అయిపోతది బీటెక్. అయిపోతే ఇంకా కంప్లీట్‌గా కంటెంట్ మీదే ఇంకా మొత్తం. కంటెంట్ అండ్ సర్ప్రైజెస్. గైస్ నేను రీసెంట్‌గా ఒక వ్లాగ్ పెట్టాను. అది ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ అన్నమాట ఒక వ్లాగ్ చేయడం. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్‌ని అడిగితే గోప్రోతో చేయాలంట ఆ జర్నీ మొత్తం. కానీ నేను ఫోన్‌తో క్యాప్చర్ చేశా. అన్న ఏ బ్రాంచ్ అన్న నువ్వు? బ్రాంచ్ చెప్పొచ్చులెండి. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్. అన్నోన్ గేమింగ్ బ్రో. ట్రిపుల్ ఈ అబ్బా నేను. నా రిక్వెస్ట్ ఏంటంటే మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ కూడా మీరు మీ ప్యాషన్ ఏంటో ఫస్ట్ గమనించండి. గేమింగ్ అయినా గూడా గేమింగు, డైరెక్షను అలాంటివి చాలా ఉన్నాయి గదా! డాన్స్ అవన్నీ కూడా ప్యాషనే అబ్బా! ఇప్పుడు అవన్నీ లేకపోతే మూవీ ఇండస్ట్రీ కూడా ఎక్కడుంటది చెప్పండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకుందాం. వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు కదా! అంటే కొంచెం టాలెంటు అలాగే పుష్ చేసేవాళ్ళు కూడా ఉండాలనుకోండి ఇంట్లో. దాదాపు నాదిగా. సూపర్. అన్నోన్ గేమింగ్. బ్రో మీరు ట్రిపుల్ ఈయేనా? ట్రిపుల్ ఈ కష్టాలు మనం ట్రిపుల్ ఈ కష్టాలు చెప్పుకోవచ్చా చెప్పండి? అంటే మీకెలా ఉందో తెలీదు గానీ, అందరికి ఒకేలా ఉంటదన్నది నా ఫీలింగ్. అంటే ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఎంతసేపు కోర్సులు కంప్లీట్ అయిపోవాలి. జాబ్‌లు అంతే ఇంకా వీటి గురించే.
12 days to go పుష్పరాజ్ రూల్. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు సెమ్ ఎగ్జాము 4థ్. అంటే మాకు సెమ్‌కి ఒకరోజు గ్యాప్ ఉంటది. అందరికి అలానే ఉంటదని నాకు తెలుసు. సో, సెమ్‌కి ఒకరోజు గ్యాప్ ఉంటదనమాట. ఇప్పుడు మాకు సెమ్ ఎగ్జాము 3 తేదీన పడింది. డిసెంబర్ 3. తర్వాత డిసెంబర్ 4 పడింది. డిసెంబర్ 6 పడింది. డిసెంబర్ 5 సెలవు. సినిమాకెళ్ళిపోవడమే. తగ్గేదేలే అసల. ఏ ఎగ్జామ్ అయితే ఏంటి? నో బ్రో. టికెట్ బుక్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటది. మేము డబ్బుల కోసం సరే అబ్బా! ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న వచ్చేసి ఒక మంచి మాట చెప్పాడు. థాంక్ యూ అన్న. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఎందుకంటే ఇలాంటి సజెషన్స్ నాకు కావాలి. ఇప్పుడు నేను చేసేది తప్పా, రైటా నాకు తెలియట్లేదన్నమాట. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి, ఈ ఎగ్జామ్స్‌కి ప్లస్ మన వర్క్‌కి ఎలా న్యాయం చేయాలా అనేది కొంచెం బాధపడుతున్నా. సో, మీరు ఇలాంటి సజెషన్స్ ఇస్తే ఇంకా సీఎస్‌సి బ్రో. థాంక్ యూ. ఓకే. సో, ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న చెప్పినట్టుగానే మనం టికెట్‌ని బుక్ చేసిద్దామా అని చెప్పి అనుకుంటున్నా. కానీ అంత టైం లేదబ్బా నాకు. అంటే మీ లొకేషన్‌లో నేను లొకేషన్స్ తెలుసుకోవాలి. అవన్నీ చేసుకోవాలి కదా! టికెట్స్ అన్నీ చూసుకొని. సో, మండే నుంచి మళ్ళీ కాలేజు. సో, ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! సరే నేను ట్రై చేస్తా. ఎందుకంటే మన ఛానల్ మీరు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఎంకరేజ్‌మెంట్ అనేది దేనికోసం అని చెప్పారు కదా! సో, చాలా నచ్చిందన్నమాట. విల్ ట్రై అబ్బా! టికెట్స్ అయితే బుక్ చేయడానికి ట్రై చేస్తా. నా ఇంటెన్షన్ ఏందంటే, ముందే మీకు టికెట్ అమౌంట్ అనేది మీ చేతిలో మీకిచ్చేస్తే, మీరు సినిమా రిలీజ్ కల్లా మీ నియర్ బై లొకేషన్స్‌లో మీరు బుక్ చేసుకోవచ్చు కదా! అని చెప్పి అనుకున్నాను. బట్ నా సబ్స్క్రైబర్స్ నా నుంచి తీసుకోవడమే హ్యాపీగా ఫీల్ అవుతారంటే, దానికన్నా ఇంకా నాకు కావాల్సిందేముంది? సో, అదే చేద్దాం మనం. విన్ అయిన వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు అంతే కదా! సో, వాళ్ళకి నచ్చిన థియేటర్‌లో వాళ్ళకి నచ్చిన టైంకి ఎళ్తారు. అంటే నేను అనుకున్నాను పర్సనల్‌గా మరి ఇంకోటబ్బా! నేనన్నిటి కూడా ఇప్పుడు ఈ డబ్బులివ్వడం అనేది ఇప్పుడు చూడు రీచార్జ్ కాంటెస్ట్ ఉందా? దీపావళికి పెట్టాను రీచార్జ్ కాంటెస్టు. అందులో నేను రీచార్జే చేశాను వాళ్ళకి. సో, 1 మంత్ వాళ్ళకి ఆల్రెడీ రీచార్జ్ ఉంది ఫోన్‌లో. నేనైనా కూడా 1 మంత్ చేశా. ఇంకా వాళ్ళు రీచార్జ్ అయిపోగానే నాది యాడ్ అవుతదనమాట. అప్పుడు నాకు టైం ఉంది కాబట్టి అలా చేశాను. సో, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం నేను ముందే చెప్పానబ్బా! కొంచెం క్లమ్జీగున్నాను. ఈ 2 వీక్స్ అంతే. డిసెంబర్ 15 వరకు కొంచెం క్లమ్జీగా ఉంటది మైండ్ మొత్తం. అంటే మీతో ఇంటరాక్ట్ జరగకపోవడం, సో, మీతో మాట్లాడకపోవడం అండ్ నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో కూడా పెట్టాను. నిన్ననే మిమ్మల్ని కొంచెం మిస్ అవుతున్నానబ్బా! అని చెప్పి. ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది. వన్స్ డిసెంబర్ 15 తర్వాత మనల్ని ఎవడు ఆపడబ్బా! ఓకేనా? గైస్ ఇంకొక 2, 3 మినిట్స్‌లో ఇవన్నీ కూడా చింపేస్తానన్నమాట. దీని తర్వాత మనం దీంట్లో యాడ్ చేసేద్దాం అందరిని. సో, అది. అటానమసేనా? అన్నోన్ గేమింగ్ బ్రో అటానమసే అబ్బా! ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఒకటే రూల్ వాళ్ళవి. దేవుడే మార్చాలా వాళ్ళని. ఎలాగో నా బీటెక్ అయిపోతుంది. అండ్ బీటెక్‌లో జాయిన్ అవుద్దామా? వద్దా? అనేది మీరు నన్ను అడిగితే మాత్రం నేనైతే ఒకటే చెప్తాను. మీకు సాఫ్ట్‌వేర్ గాని ఏదన్నా జాబే చేయాలి నేను. పక్కా జాబే చేయాలి. మా ఇంట్లో కండిషన్స్ బాలేవు అనుకుంటే జాయిన్ అవ్వు. కంటిన్యూయస్‌గా కాలేజ్‌కి వెళ్ళు అంతే. బ్రో అలా అయితే నువ్వు ఇచ్చిన మనీ పర్సనల్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. నువ్వు ఓకే. అవును. అంటే ఒకటబ్బా! సరే. అంటే నేనొకటే అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు అయినా 'పుష్ప' బ్రాండెడ్ మూవీని పెట్టుకొని చాలా మంది నాకు తెలిసి 'పుష్ప' టికెట్ దొరకడం ఒక అదృష్టంగా భావిస్తారనమాట. సో, చాలా మంది. ఐ థింక్ చూద్దాం. అవునవును. మీరు చెప్పింది కూడా కరెక్టే. పర్సనల్ యూజ్ కూడా చేసుకుంటారనుకోండి.
అయినా ఒకటబ్బా, నేను కోరుకునేది ఒకటే మీ నుంచి, మీరు హ్యాపీగా ఉండడం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వ్యక్తి, నేను బీటెక్ చదువుతున్నాను. నాలాంటి ఎంతోమంది బీటెక్ చదువుతున్నారు. నేను పడిన కష్టాలే వాళ్ళు కూడా అనుభవిస్తున్నారని చెప్పి నేను మన ఛానల్ పెట్టాను. సో, వాళ్ళు పర్సనల్ యూజ్ చేసుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా! సో, వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాలి. ఓకే. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి మెయిన్‌గా టైం లేకపోవడం లేకుంటే నేను మీతో చాలా ఇంటరాక్ట్ అవుతానబ్బా. అంటే ఇప్పుడు టికెట్స్ బుకింగ్ విషయంలో కానీ, యాక్చువల్‌గా మీ ఫ్యాన్స్ అందరితో నేను కలిసి సినిమా చూద్దామని కూడా ప్లానింగ్ ఉంది నాకు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఈ ఒక 3 వీక్స్‌కి అస్సలు కుదరదన్నమాట నాకు పర్సనల్‌గా. కాజెస్ అన్ని మీకు తెలుసు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను. అండ్ మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటే చాలబ్బా. వాళ్ళు 'పుష్ప' సినిమాకెళ్తే ఇంకా హ్యాపీ నేను ఆ డబ్బులతో. ఇంకా మామూలు హ్యాపీ కాదు. 'పుష్ప' సినిమాకి వెళ్ళినట్టు ఆ స్క్రీన్‌లో ఆ 'పుష్ప' సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఒక సీన్ ఉంటది కదా! మనోళ్ళు సినిమాకెళ్ళిన ప్రతిసారి మనం స్టేటస్ పెట్టుకుంటాం కదా! స్క్రీన్‌ని వీడియో తీసి. అలా నాకు అన్న మేము సినిమాకొచ్చాం అని పెడితే డబుల్ హ్యాపీ. లేదా మేము పర్సనల్ యూజ్‌కి యూజ్ చేసుకున్నామంటే హ్యాపీ. అంటే మన సబ్స్క్రైబర్ హ్యాపీగా ఉండాలి. అది. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి ఇప్పుడు మాట్లాడనబ్బా నేను. ఎందుకంటే తర్వాత మాట్లాడతాను. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీ అనుకున్నాను. నో రెస్పాన్స్. సో, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ గైస్ ఇవైతే కంప్లీట్ అయిపోయాయి. సో, ఇప్పుడు ప్రతి వారిని కూడా మనం చూసుకుంటా లైవ్‌లో మీ పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవైతే ఆల్మోస్ట్ రెడీ పేపర్స్ అన్ని కూడా. సో, గైస్ ఇప్పుడు అందరినైతే యాడ్ చేయబోతున్నాను. సో, చూసుకోవచ్చు. ఇప్పుడైతే అందరిని యాడ్ చేయబోతున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లైవ్‌గా వచ్చేయండి. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరినైతే యాడ్ చేద్దాం. స్టార్టింగ్ అన్నమాట. తొందరగా ఒకసారి లైవ్‌కి వచ్చేయండి అబ్బా. చూసేయండి మీ పేర్లు. నేను మెయిన్‌గా దీనికోసమే అన్నమాట లైవ్ చేయడం. సో, మీ పేర్లన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారని చెప్పి. ఫస్ట్ పార్టిసిపెంట్. సో, గైస్ చూస్తున్నారు కదా! అక్టోబర్ 27 మీకు కనిపిస్తుందో లేదో క్లియర్‌గా. ఫ్లాష్ లైట్ వల్ల కనిపించకపోవచ్చు కానీ, మనం అక్టోబర్ 27 వచ్చేసి వీడియో అప్లోడ్ చేసామన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ అనేవారు పార్టిసిపేట్ చేశారు. ఆ సబ్స్క్రైబర్ పేరు నేను చదువుతాను ఇప్పుడు. చింతల వర్షిత్. కనిపిస్తుంది అనుకుంటున్నా. కనపడదేమో మాక్సిమం. సో, చింతల వర్షిత్ అనే బ్రోని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం అన్నమాట. ఇది ఎంప్టీ. సో, ఈ లక్కీ బౌల్‌లో చింతల వర్షిత్ అనే బ్రోని యాడ్ చేద్దాం. 'పుష్ప 2' టికెట్స్ కోసం. సో, చూసుకోవచ్చు. బ్రో ఇలా అయితే నువ్వు ఇచ్చిన ఎవరి యొక్క లైక్స్ ప్రతి వీడియోకి కొట్టిన వాళ్ళకి స్పెషల్ థాంక్స్. సో, అవన్నీ కూడా మనం అదే అబ్బా ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చింతల వర్షిత్ అనే అతను వచ్చేసి మనకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టుగా స్క్రీన్‌షాట్ పెట్టాడన్నమాట. సో, ఇన్సైట్ హబ్ వ్యూస్ బ్రో మీరు చెప్పినట్టుగానే అవునవును. నేను ఇంకా నెక్స్ట్ అలానే చేద్దాం అనుకుంటున్నాను. సో, రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారన్నమాట. సో, రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉన్నారు చాలామంది. ఇది జస్ట్ స్టార్టింగ్ కాబట్టి 2 టికెట్స్ అన్నానబ్బా. సో,
మన వీడియోస్ అన్నీ చూస్తే ఒక బీటెక్ స్టూడెంట్‌గా నేను ఏ స్టేజ్‌లో ఉన్నానో మీకు తెలిసిపోద్ది. సో, నెక్స్ట్ నుంచి మీ నుంచి నాకు సజెషన్స్ కావాలి. మనం ఏంటి నెక్స్ట్ అనేది. అండ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో, వాటి గురించి ఏంటి, వాటి గురించి కూడా మీరు మీ సజెషన్సే మొత్తం. మీరు డైరెక్ట్ చేస్తేనే మనం ముందుకెళ్తాం. సో, ఫస్ట్ పార్టిసిపెంట్ అన్నమాట చింతల వర్షిత్ అనే బ్రో. ఖచ్చితంగా అన్న. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న. నేను చెప్తున్నాను కదా! డిసెంబర్ 15థ్ కల్లా ఇంకా మనకు ఛానెల్ అనేది కంటిన్యూయస్‌గా ఒక ఆర్డర్‌లో అన్ని వర్క్స్ కూడా జరుగుతాయి. డిసెంబర్ 15థ్ తర్వాత. సో, చింతల వర్షిత్ అనే బ్రోని అయితే యాడ్ చేసాం. థాంక్ యూ అన్న. ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అన్న. ఎందుకంటే నేనైతే పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి కోసమే చేయట్లేదన్న. ఓకేనా? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే. ఇప్పుడు ఇది 2 టికెట్సే కావచ్చు. ఈ రోజుటికి 2 టికెట్సే కావచ్చబ్బా! రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్సులున్నాయి. సో, మన ఛానెల్ అనేది మీ ద్వారా అలా గ్రో అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకెంతో కొంత క్రెడిట్ ఉంటుంది. ఓకేనా? నేను ఆల్రెడీ మన 'గేమ్ చేంజర్' మూవీ టికెట్స్ కోసం చేసిన వీడియోలో క్రెడిట్ అయితే ఇచ్చానన్నమాట. ఓకేనా? కిరణ్ సురేష్ కిరణ్ సురిశెట్టి. సో, ఇక్కడైతే చింతల వర్షిత్ అనే బ్రోని అయితే యాడ్ చేసామిప్పుడు. అండ్ ఎం. శ్రీను. నా పేరు శివ. సో, ఎం. శ్రీను అనే అతను కూడా పార్టిసిపేట్ చేశాడన్నమాట 'పుష్ప 2' టికెట్స్ కాంటెస్ట్‌లో. అండ్ నా పేరు శివ. శివ అని చెప్పి రాయమన్నాడు. ఓకేనా? సో, తనని కూడా యాడ్ చేద్దాం. మీ పేర్లు కూడా తొందరలో ఇప్పుడొస్తాయి. ఇవి బ్లాంక్ అన్నమాట. ఎంప్టీ. సో, శివ. గైస్ నేను కొంచెం నెర్వస్‌గా ఉన్నట్టు అనిపించొచ్చు. ఏమనుకోకండి. నా కండిషన్ మీకు అర్థమైంది కదా! సో, ఎలాగో ఈ లైవ్ చేయాల్సొచ్చింది కాబట్టి ఇదిగోండి. ఎం. శివ అనే అదే ఎం. శ్రీను, శివ అనే అతన్ని మనం యాడ్ చేస్తామన్నమాట. తొందరగా మీది కూడా యాడ్ చేసేస్తాను. లేట్ చేయకుండా. అస్సలు మామూలుగా లేదు. అండ్ నాది ఇంకో డౌట్ అబ్బా! బీటెక్‌లో మీరు బీటెక్ చేస్తున్నారు కదా! మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఇప్పుడు చెప్పండి? అంటే నార్మల్‌గా మీరెలా ఫీల్ అవుతున్నారు? మీకు పర్లేదా? ఏంటి కథ? అనేది ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి ఆలోచిద్దాం. అన్ని కాలేజెస్ ఒకేలా ఉంటాయా? లేకపోతే వేరే కాలేజెస్ వేరేగా ఉంటాయా? అని చెప్పి ఒకసారి మనం అది చూద్దాం. కిరణ్ బ్రో చెప్పు బ్రో. కిరణ్ అన్నమాట తిను. సో, మన సబ్‌స్క్రైబర్ అన్నమాట. మన వైజాగ్ లోకలే తినది. ఆహ్, రెల్లగిరి హాయ్. ప్రెజెంట్ లైవ్‌లో ఉన్న వాళ్ళు యాడ్ చేయండి. ప్రెజెంట్ లైవ్‌లో ఉన్న వాళ్ళని అంటే మనము ఆల్రెడీ శివ బ్రోనైతే యాడ్ చేస్తున్నాం. ఇన్‌సైట్ అన్నా మీరు మన టెలిగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసినట్టుగా స్క్రీన్‌షాట్ పెట్టారా? లేకపోతే మనము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్‌గా మనకు పార్టిసిపేట్ చేసినోళ్ళే లైవ్‌లో ఉన్నారన్నమాట చాలామంది. నా భయం ఏంటంటే ఎవరు మిస్ కాకూడదు అని చెప్పి. అన్న నేను పార్టిసిపేట్ చేశాను. నా పేరు రాలేదు అని చెప్తే మళ్ళీ బాధ కదా మనకి.
నెక్స్ట్ వచ్చేసి విష్ణు @27 మన విన్నర్ అన్నమాట తిను. మన రీచార్జ్ కాంటెస్ట్ విన్నర్. విష్ణు @27 అయితే యాడ్ చేస్తున్నాం. ఇన్సైట్ హబ్ బ్రో వైజాగ్ అబ్బా మాది. వైజాగ్ బెస్ట్ ప్లేసెసా? చాలా ఉన్నాయి. 1, 2 కాదు. మీకు ఏ విధంగా కావాలి? అంటే ఫోటో షూట్సా? లేకపోతే మంచిగా రిసార్ట్స్ లాంటిది కావాలా? లేకుంటే మన వైజాగ్ అంటేనే బీచ్, బీచ్‌తో పాటు మంచిగా నీకు సింహాచలం అని చెప్పి ఉంటదనమాట. తెలిసే ఉంటది మీకు. సో, సింహాచలం బావుంటది. అండ్ అలాగే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి. బెస్ట్ ప్లేసెస్. కొన్ని చెప్తాను. మీరు ఒకవేళ టూర్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. ఓకేనా? బీచెస్ పరంగా అయితే మనకు తెలిసిందే. టెంపుల్సా? మినీ తిరుపతి నేచర్. ఓకే. ఇంకా అవి ఓకే. డన్. విష్ణు ఓకే. విష్ణు బ్రో జస్ట్ ఇందాకే మిమ్మల్ని యాడ్ చేశా. హాయ్ విష్ణు బ్రో. ఒక్క నిమిషం చూపిస్తాను. జస్ట్ ఇందాక ఇదిగోండి. విష్ణు @27 కనిపించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్లాష్ లైట్ అన్నమాట. ఓకే. థాంక్ యూ. ఫైన్. థాంక్ ఏం అవసరం లేదబ్బా! మీరు పార్టిసిపేట్ చేశారు. మనం యాడ్ చేసాం. అండ్ టెంపుల్స్ వచ్చేసి చాలా టెంపుల్స్ ఉన్నాయబ్బా! వైజాగ్‌లో వచ్చేసి మనకు మెయిన్‌గా అందరూ చాలా మంది చూసే టెంపుల్స్ వచ్చేసి సింహాచలం అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఋషికొండ బీచ్ దగ్గర మినీ తిరుపతి అని చెప్పేసి ఒకటుంది. అండ్ అలాగే కైలాసగిరి అనేది కూడా బానే ఉంటుంది. ఇలా టెంపుల్ పరంగా అయితే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వాటి గురించి అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేస్తూ నేను నెక్స్ట్ డిసెంబర్ 16థ్ ఆర్ 17థ్ కల్లా వైజాగ్‌ని మొత్తమే కవర్ చేసి ఆ వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేస్తానబ్బా! ఓకేనా? చూడండి అది కూడా. రిజల్ట్ అనౌన్స్‌మెంట్ ఈరోజు కాదబ్బా! విష్ణు బ్రో. ఇదేంటంటే యాక్చువల్‌గా మన సబ్‌స్క్రైబర్స్ అందరిని కూడా యాడ్ చేసి వాళ్ళ పేర్లున్నాయో లేవో చూసుకుందామని. ఇంకా నెక్స్ట్ రేపటికి ఇంకా ఎవరిని యాడ్ చేయను. ఓకే. సండే ఎవరిని యాడ్ చేయను. సండే వచ్చేసి డైరెక్ట్ లైవ్. ఈరోజు వచ్చి పార్టిసిపెంట్స్ కోసమే ఈ లైవ్. కొత్తగా ఉన్న పార్టిసిపెంట్స్ కోసం. ఇది లాస్ట్ డేట్ అన్నమాట ఇంకా పార్టిసిపేషన్‌కి. అండ్ ఇంకా ఎవరన్నా మేము జాయిన్ అవ్వలేదు అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు. అండ్ విష్ణు అయిపోయాడు. తర్వాత నరేష్ అనే బ్రో. ఓకే. చూసుకోవచ్చు మీరు స్క్రీన్‌షాట్. ఇది కూడా పుష్ప వీడియోదే. సో, నరేష్ అనే సబ్‌స్క్రైబర్ వచ్చేసి పెట్టాడన్నమాట టెలిగ్రామ్‌లో. సో, వాళ్ళని ఇప్పుడు యాడ్ చేద్దాం. 2233 నరేష్. అవునవును. సుభాష్ యాదగిరి అన్న హాయ్ అన్న. మిమ్మల్ని నేను లాస్ట్ టైమ్ కూడా మీరు లైవ్‌కొచ్చారని చెప్పి అనుకుంటున్నాను. మీ పేరు నాకు ఐడియా ఉంది. సో, ఇన్సైట్ అన్న మీ పేరు చెప్పగలరా? నేను మిమ్మల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్సైట్ హబ్ అని చెప్పి రాసేదా? మీరు ఓకే అంటే నేను అలా కంటిన్యూ అవుతాను. లేదు అంటే ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేసింటే పర్వాలేదు. ఇప్పుడు నేను అందరిని ఫస్ట్ కాడ్నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో
వాళ్ళందరిని కూడా ఒక లైన్ ఆర్డర్ లాగా వాళ్ళ నేమ్స్ అన్నిటిని కూడా మనం లక్కీ బౌల్‌లో యాడ్ చేస్తామన్నమాట. ఓకే. డన్. రఘు ఇన్‌సైట్ హబ్. ఓకే. డన్. ఓకే. డన్. డన్. నేను రాస్తాను. నెక్స్ట్ మీదే. ఓకేనా? అండ్ ఇంకోటన్నా మీరు లైవ్‌ని కొంచెం ఎండ్ దాకా చూడండి. ఎందుకంటే అది ఓకేనా? ఇది యాడ్ చేసాం. సో, ఇప్పుడు మనము ఇన్‌సైట్ హబ్ వ్యూస్ అనే దాన్ని యాడ్ చేద్దాం. ఓకే బ్రో. ఓకే. డన్. సుభాష్ అన్న. ఓకే. డన్. మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసుంటే ఇక్కడ నాకు స్క్రీన్‌షాట్లు పెట్టింటే పర్వాలేదు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో. మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఆల్రెడీ. ఓకేనా? ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండబ్బా మన టెలిగ్రామ్‌లో. మనం ఏదన్నా ఇలాంటి కాంటెస్ట్‌లో అప్డేట్స్ అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లోనే వస్తాయి. ఓకేనా? మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఏది కూడా. కొత్త వాళ్ళెవరైనా ఈ లైవ్‌ని చూస్తుంటే అసలు మన ఛానెల్ ఎందుకు, ఏంటి, ఎవరి కోసం అన్న దాని గురించి ఒక్కసారి మన వీడియోస్ అన్ని చూడండి. మీకొక ఐడియా వస్తది. ఓకేనా? మీరు ఏమి చూడకుండా ఈ లైవ్ చూస్తే మీకేం అర్థం కాదు. కొత్త వాళ్ళకి చెప్తున్నానిది. సో, అది. హ్మ్. ఓకే అన్న. ఓకే. డన్. థాంక్ యూ. అండ్ ఇప్పుడు మనము ఇన్‌సైట్ హబ్ వ్యూస్ రఘు అని చెప్పి అన్ననైతే యాడ్ చేద్దాం. రఘు ఇన్‌సైట్ హబ్ వ్యూస్. ఓకే. డన్. నాకు క్లారిటీ కావాలబ్బా! మీరు ఆల్రెడీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే నో ప్రాబ్లమ్. ఓకే. ఈ స్క్రీన్‌షాట్లు పెడితే నాకు. మీరు ఓకేనా? కొత్త వాళ్ళెవరైనా ఉంటే ఇప్పుడు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ రాసి మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతానన్నమాట నేను. ఇక్కడ చూసి కొత్త వాళ్ళని మళ్ళీ మనం కామెంట్‌లో పెట్టిన నేమ్స్ అన్ని కూడా చూసిన తర్వాత. రఘు ఇన్‌సైట్ హబ్ వ్యూస్. బ్రో మీ నేమ్ చూసుకోండి. రఘు ఇన్‌సైట్ హబ్ వ్యూస్. ఆ ఫ్లాష్ లైట్ వల్ల అసలు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. స్పీడ్‌గా అవగొట్టాలబ్బా! సుభాష్ యాదగిరి అన్న. థాంక్ యూ. ఓకే. డన్. డన్. థాంక్ యూ. అంటే మీరు వర్క్ ఉందని చెప్పారు కదా! ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను. వీరబాబు అన్న హాయ్. థాంక్స్. మై నేమ్ అనౌన్స్‌డ్ బ్రో. ఓకే అన్న వీరబాబు అన్న. వీరబాబు అన్న మీ పేరు ఇంకా రాలేదనుకుంటాను. మీరెలాగో నాకు స్క్రీన్‌షాట్ మీకు గుర్తుంది కదా! నాకు గుర్తులేకపోయినా మన 'పుష్ప 2' టికెట్స్ కోసం ఎవరైతే ఆహ్, మనకు స్క్రీన్‌షాట్స్ పెట్టారో మీకు ఒక ఐడియా ఉంది కదా! అలా అయితే పర్వాలేదు. నేను ఎలాగో అందరిని యాడ్ చేస్తానిప్పుడు. ప్రతి ఒక్కరిని యాడ్ చేస్తా. మీ పేరు మీరు చూడాలి. నేను యాడ్ చేసేది మీరు చూడాలనుకుంటే వి కెన్ కంటిన్యూ. మీరు ఈ లైవ్‌లో ఉండండి. ఓకే. ఓకే. నేను చూస్తాను. వీరబాబు అన్నని చూస్తాను. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకా కొత్త సబ్‌స్క్రైబర్‌ని యాడ్ చేయబోతున్నాం. తనొచ్చేసి సుబ్బు. హాయ్ బ్రో! సుబ్బు బ్రో. బాగున్నారా? తినొచ్చేసి సుబ్బు బ్రో అన్నమాట. మన రీచార్జ్ కాంటెస్ట్ విన్నర్. మనం చాలా రాండమ్‌గా పిక్ చేసాం. సో, అది ఓకేనా? ప్రతీది కూడా మనం రాండమ్‌గానే పిక్ చేస్తాం. చాలా జెన్యూన్‌గానే ఉంటదబ్బా! అది. సో, సుబ్బు బ్రోనైతే యాడ్ చేస్తున్నామనమాట. మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం.
సో అది సంగతి. ఇంకా గైస్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏంటి కథ అని ఏం తెలియకపోతే, అసలు మన ఛానల్ ఎవరి కోసం అనేది మీకు క్లారిటీ లేదనుకోండి, ఈ లైవ్ అసలు మీకు అర్థం కాదు. మీకసలు మీరు ఏదో అనుకుంటారు గానీ, మీకు అర్థం కాదు. మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ ఒక 2 వీడియోస్ మన ఛానల్‌లోని లాస్ట్ వీడియోస్ చూడండి. లాస్ట్ అంటే ఒక 4 వీడియోస్ తర్వాత కొన్ని వీడియోస్ ఉంటాయి. అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తదనమాట. మన ఛానల్ ఎవరి కోసం అన్నది. వీరబాబు అన్న మీరేమంటున్నారు? మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ లిస్ట్. మీ పేరుంటే పర్వాలేదులే అన్న వీరబాబు అన్న. మనమైతే సుబ్రహ్మణ్యం బ్రోని యాడ్ చేసాం. నెక్స్ట్ రవిష్ అన్న మీరు ఒకసారి లైవ్ చూస్తుంటే లైవ్‌ని లైక్ చేసుకోండి. రవిష్ అనే అతను కూడా మనకు పుష్ప 2 టికెట్స్ కోసం అయితే పార్టిసిపేట్ చేశాడు. సో తొందరగా యాడ్ చేద్దాం మనం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట నేను. వాళ్ళ పేర్లు మిస్ అవ్వకూడదని చెప్పి. హౌ మెనీ మెంబర్స్ యాడెడ్ బ్రో? హౌ మెనీ అన్నది ఐ థింక్ నేను చెప్తాను. ఓకే. ఎంతమంది చెప్తాను ఇప్పుడే. ఇదిగోండి. ఇప్పుడే యాడ్ చేశాను కదా! వన్ 2, 3, 6 మెంబర్స్ అబ్బా! 6 మెంబర్స్ ఇప్పటికి పార్టిసిపెంట్స్. ఇంకా కొందరున్నారు. వాళ్ళని యాడ్ చేసేద్దాం. స్పీడ్‌గా యాడ్ చేసేసి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా వి విల్ కన్సిడర్. సో రవిష్ బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం మనము. రవిష్ గాయ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఉండండబ్బా. జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్‌లో వి కెన్ కంప్లీట్ ఇన్ ఆల్ థింగ్స్. రవిష్ బ్రోని యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ సుమంత్ అనే బ్రోని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. సుమంత్ ఐ యామ్ సుమంత్ 143 అని చెప్పేసి యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. స్పీడ్‌గా యాడ్ చేసేద్దాం. అండ్ మాటలో మాట అబ్బా! నాకిప్పుడు అంత ఎనర్జీ లేదు కానీ మాట్లాడదాం. ఎందుకంటే పుష్పని చూస్తుంటే 'పుష్ప 2' ట్రైలర్‌ని చూస్తుంటే 3 కాదు కదా! ఇంకా ఎన్ని సీరీస్‌లొచ్చినా కూడా అసలు తగ్గరు ఫ్యాన్స్ అయితే. చేయడానికి సుకుమార్, అల్లు అర్జున్ వాళ్ళే కొంచెం కష్టపడాలి గానీ ఫ్యాన్స్ అయితే అస్సలు తగ్గరనమాట. సినిమాని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా బ్రో? ఫైరే. సో నెక్స్ట్ మీదే ఇంకా అయిపోతుంది. స్పీడ్‌గా అయిపోతున్నాయి. సుమంత్ బ్రోని అయితే యాడ్ చేసాం. అండ్ చాలా మంది లైవ్‌కి రాలేదు. సో లైవ్ వచ్చింటే వాళ్ళకు క్లారిటీ ఉండేదన్నమాట. హాయ్ అన్న, మై నేమ్ ఈజ్ సుకుమార్. సుకుమార్ 99. సుకుమార్ 999. యాహ్! సుకుమార్ 999 అని అన్న వచ్చేసి పార్టిసిపెంట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం.
నాకు షివరింగ్ ఎక్కడ తెలుసా? మనం ఎప్పుడైతే లక్కీ బాల్ పిక్ చేస్తాం గదా! ఎంత భయమేస్తదంటే అంటే ఆ ఎక్సైట్‌మెంట్‌ని మనం కొనలేమబ్బా! మీరెలా ఫీల్ అవుతారో తెలీదు గానీ, నాకైతే అసలు మామూలుగా ఉండదు షివరింగ్ అప్పుడైతే. 'కా' మూవీ టికెట్‌ని పిక్ చేసేటప్పుడే నేను ఆల్‌మోస్ట్ చాలా భయం. ఎందుకో మరి. 'పుష్ప', 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 'పుష్ప' గాయ్స్ అండ్ తొందరగా నెక్స్ట్ పార్టిసిపెంట్‌ని యాడ్ చేసేద్దాం. సుకుమార్ 999 తర్వాత వచ్చేసి వెల్కమ్ డాన్ 999. ఓకే. నెక్స్ట్ డాన్ 1999 అన్నమాట. 1999 1999 DON డాన్ 1999 అని అయితే యాడ్ చేసేద్దాం. తొందరలో మీ పేరు కూడా వస్తది. వెయిట్ చేయండి. గాయ్స్ నేను చెప్తున్నాను కదా! 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం పెట్టుకుందాం లైవు. అప్పుడింక నాకు ఎనర్జీ మామూలుగా ఉండదు. సో, ఇప్పుడైతే కొంచెం ఎగ్జామ్స్ వల్ల కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట మైండ్ మొత్తం. ఏది కూడా అంతగా ఎక్కట్లేదు. సో, 'పుష్ప' గురించి మాట్లాడాలంటే ఈ టైం కొంచెం కష్టమే అబ్బా! మనం దీనికోసం వేరే లైవ్ పెట్టుకుందాం. ఫ్యాన్స్ కోసం మాత్రమే. అసలు మా వైజాగ్‌లో సంగం సరత్ దగ్గరైతే మామూలుగా ఉండదు రచ్చ. మొన్న దేవరకే ఇంకా నైట్ మొత్తం ఉండిపోయారు అక్కడే. నైట్ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది మొత్తం. సంగం సరత్ థియేటర్. ఒక్కసారి మన సబ్‌స్క్రైబర్స్‌తో సంగం సరత్ కూడా వెళ్ళాలా. అది మీ చేతుల్లోనే ఉంది గైస్. మన ఛానల్ రీచ్‌ని బట్టి అండ్ డాన్ 1999 అన్ననైతే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మధు 72 మధు 72 అనే అన్ననైతే యాడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే మీ కళ్ళ ముందు జరిగితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అబ్బా. మధు 72 ఇది యాడ్ చేయబోతున్నాం అనమాట. గైస్ ఇంకోటి ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! అంటే న్యూ ఇయర్ అంటే మనందరికి ఉగాది అనుకోండి. సో, మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాదిని మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మన సాంప్రదాయమైన న్యూ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సరం. తెలుగు సంవత్సరాది కొత్త సంవత్సరం. కానీ న్యూ ఇయర్ అంటే ఇంకా పార్టీలు, కేక్ కటింగ్‌లు ఇవి ఎక్కువ తెలుస్తాయి మనకి. సో, మీరు న్యూ ఇయర్‌కి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి చూద్దాం. ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో. నేనైతే క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ 2 కూడా క్రిస్మస్ అంటేనే వాళ్ళ ఫెస్టివల్ కాబట్టి చాలా బావుంటది డెకరేషన్‌లు అవి ఇవి. అవి చూస్తానన్నమాట. కొంచెం ఎక్కువ ఇష్టం అనుకోండి. అండ్ నెక్స్ట్ మనము మధు 72 అనేది యాడ్ చేసాం. ఓకే. బ్రో డాన్ 999 అంటే మీరేనా? ఓకే. ఫైన్. అండ్ జి మణికంఠ. సో, జి మణికంఠ అనేది యాడ్ చేయబోతున్నాం అన్నమాట.
తిను కూడా మన సబ్స్క్రైబరే. అండ్ తొందరగా యాడ్ చేద్దాం. గైస్ మీరైతే న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. చాట్ చేయండి చూద్దాం. సో జీ మణికంట 010 అయితే మనం యాడ్ చేయబోతున్నాం. కమాన్ గైస్, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి అబ్బా. అండ్ మీరు న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేస్తారో ఇంకా చెప్పలేదు. అయినా ఈ న్యూ ఇయర్‌లో ఇవన్నీ కూడా నథింగ్ అంటారా? గైస్ నాకు కూడా చెప్పండి, మీరు ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ చూద్దామని అనుకుంటున్నారు? అంటే నేనైతే నాకు పర్సనల్‌గా కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం అండ్ అలాగే మీకు సర్ప్రైజెస్ ఇవ్వడం అనేది కొంచెం ఇష్టం అన్నమాట నా కంటెంట్ పరంగా. సో వాటిని చేద్దాం అనుకుంటున్నా. మీరు అన్న ఈ విధంగా చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి మీ సజెషన్స్‌తోనే ముందుకెళ్తాం మనం అంతే. ఓన్‌గా అయితే మనం ముందుకెళ్ళం. విత్ అవర్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ. జీ మనీ కంటెంట్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు హాయ్ బ్రో, దిస్ ఈజ్ లక్ష్మణ్ బ్రోని అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం. ఓకే, అన్ని కూడా ఇంకా స్పీడ్గా యాడ్ చేసేద్దాం. లక్ష్మణ్ లక్ష్మిరెడ్డి, లక్ష్మిరెడ్డిని అయితే యాడ్ చేస్తాం అనమాట. లక్ష్మణ్ అండ్ హియర్ వి గో, స్పీడ్గా యాడ్ చేసేద్దాం. అండ్ రేపు వచ్చేసి మోస్ట్ అవైటెడ్ లైవ్ అన్నమాట. అందరూ ఖచ్చితంగా రావాలబ్బా రేపైతే. అందరూ సండే కదా, మ్యాక్సిమం ఖాళీగా ఉంటారు అనుకుంటాను. శ్రవణ్, హాయ్ బ్రో, శ్రవణ్ బ్రో. గైస్ రేపు నేను విన్నర్స్ని అనౌన్స్ చేసే కాన్సెప్ట్ పెట్టుకోవడం ఎందుకంటే మీలో చాలా మంది కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. ప్లస్ ఈరోజు మనము లైవ్ చేయడం వల్ల ఎవరైతే పార్టిసిపేట్ చేయకుండా ఉండిపోయారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి అంతే. సడన్గా అనౌన్స్ చేస్తే అన్న మా పేరు రాలేదన్నా అని చెప్తే మళ్ళీ ఇబ్బంది కదా. అండ్ రేపు లైవ్లో పనిచేస్తాను అనమాట. పార్టిసిపేట్ చేశారు కదా, మన పార్టిసిపెంట్ తరపున సో విన్నర్స్ అనేవాళ్ళు మనం ఎలా మన చేతిలో ఉండదు విన్నర్స్ అనౌన్స్ చేయడం అనేది. సో పార్టిసిపెంట్స్ తరపున కూడా ఒక చిన్న క్రెడిట్, ఆ క్రెడిట్ కూడా మీ ఫ్యామిలీకి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఏముందబ్బా, ఎవరైనా ఆకలితో బాధపడే వాళ్ళకి మనము మీ తరపున ఫుడ్ని డొనేట్ చేస్తాం. ఈ క్రెడిట్ దీన్ని మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ మీకు మీ ఫ్యామిలీకే. అంటే నాకున్న దాంట్లో ప్లస్ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్కి పుష్ప 3కి అయితే మీరు ఎక్కడున్నా కూడా మీతో ఖచ్చితంగా మీతో చూడాలనుకుంటున్నా. పుష్ప 3, పుష్ప 2 అయితే సెమ్ ఎగ్జామ్స్ వల్ల అలా వెళ్ళిపోతుంది కానీ. అండ్ లక్ష్మణ్ అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి భాస్కర్ బ్రో, మై నేమ్ ఈస్ భాస్కర్. ఓకే, భాస్కర్ అనే బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. ఇంకా చాలా తక్కువే ఉన్నాయి, మీ పేరు కూడా వచ్చేస్తుంది లేండి, చూసిద్దరు. ప్రభాకర్, ప్రభాకర్ 222202. ఒకసారి మీరు లైవ్ చూస్తున్నట్టే చూసుకోండి. అండ్ మీ పేరు కూడా రాబోతుంది తొందరలోనే. ఇంకా మనం మీ పేరు ఎవ్వరిది మిస్ కాకూడదని చెప్పేసి లైవ్ అన్నమాట. ఇంకా రేపు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రేపు వచ్చేసి అందరూ లైవ్కి వచ్చారు లేదా చూసుకోవడం, విన్నర్స్ని అనౌన్స్ చేసేయడమే. గైస్ నేను December 17th ఆర్ December 18th మాకు ఎలాగో సెమ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. అరకు తర్వాత ఇక్కడ మారేడుమిల్లి అండ్ అలాగే ఇంకోటి మెయిన్ ప్లేస్ ఒకటి ఉంటుంది అబ్బా, లంబసింగి. ఓకే, అవి డిసెంబర్లోనే చూడాలంట ఆ ప్లేసెస్, అంత అద్భుతంగా ఉంటాయంట. మరి నేను మీకోసం వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా. ఓకే, ఖచ్చితంగా మన వ్లాగ్స్ అన్నిటిని కూడా ఎంకరేజ్ చేయండి అబ్బా. సో నేను చేసేదే మన కోసం కాబట్టి తినైతే యాడ్ చేసేసాం. ప్రభాకర్ బ్రో, ప్రభాకర్. నెక్స్ట్ వచ్చేసి
అండ్ మీరిక్కడ చూసుకుంటే దీపావళి సందర్భంగా మన ఇద్దరు సబ్స్క్రైబర్స్‌కి ఫ్రీగా రీచార్జ్ కూడా చేశామన్నమాట. సో, వాళ్ళు థ్యాంక్ యూ బ్రో అని కూడా మెసేజ్ చేశారు చూడండి. ఇది నేను ర్యాండమ్‌గా పిక్ చేయడమే సబ్స్క్రైబర్స్‌ని. సో, నాకు కూడా తెలీదు ఎవరికి వెళ్తాయో ఆ ఆపర్చునిటీ. అండ్ గైస్ ఇంకోటి చెప్పాలి. నేను రీసెంట్‌గానే 2 గివ్ అవేస్ కూడా ప్లాన్ చేశానన్నమాట. దీనికి కూడా సింపుల్ ప్రాసెసే. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేనైతే. మీరొకసారి చూడండి. మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఫైన్. లేదు ఇది వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. ఈ బాక్సెస్‌లో ఏమున్నాయో అని కూడా మీకు మీరు వీడియోలో చూడండన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ మనకు పార్టిసిపెంట్ గురించి మాట్లాడితే హ్మ్. లాస్ట్ ఛాన్స్ ఫర్ ఫ్రీ రీచార్జ్. సాయి దంతులూరి. సాయి బ్రోనైతే యాడ్ చేస్తున్నామన్నమాట. సాయి దంతులూరి అనే అతన్ని. వెంకట సాయి కిరణ్. వెంకట సాయి కిరణ్ బ్రోనైతే యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో, వెంకట సాయి కిరణ్ అనే బ్రోనైతే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సుమంత్. అండ్ కేత వీరబాబు. వీరబాబు అన్న ఫైనల్లీ మీ పార్టిసిపెంట్స్ వచ్చింది ఇంకా. సో, వీరబాబు అన్ననైతే యాడ్ చేయబోతున్నాం అన్నమాట. కేత వీరబాబు అన్న. సో, ఐ థింక్ కే వీరబాబు. ఓకే డన్. కే వీరబాబు అన్ననైతే యాడ్ చేయబోతున్నాం. సో, నా భయం అదే. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మెసేజెస్ చేశారో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మనకు స్క్రీన్‌షాట్లు పెట్టారన్నమాట. సో, అక్కడ ఇక్కడ 2 సార్లు యాడ్ చేయడం వల్ల ఇబ్బంది కదా! అందుకని చెప్పి నేను ఒకటే చెప్పాను మనోళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తం వెరిఫై చేద్దాం. తర్వాత కొత్తవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యాడ్ చేద్దాం. ఓకే. కేత వీరబాబు అన్ననైతే యాడ్ చేయబోతున్నాం ఇప్పుడు. సో, గైస్ కేత వీరబాబు అన్ననైతే యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఫ్లాష్ వల్ల అసలేం కనిపించట్లేదు. కానీ చూడండి. అండ్ ఇంకా చాలా తక్కువే ఉన్నాయి. అయిపోద్ది తొందరగా. అండ్ మనకు 24థ్ రేపు కిస్ సాంగ్ రాబోతుంది 'పుష్ప' నుంచి. ఎనర్జీ అయితే మామూలుగా ఉండదు మనకి. మన ఫ్యాన్స్ అందరికీ కూడా. సో, కిస్ సాంగ్ 'శ్రీలీల', డాన్స్ క్వీను, స్టైలిష్ కింగ్. సో, గైస్ ఓకే. ప్రొద్దుటూర్ శ్రవణ్ అన్న మీది నేను చూసాను. ఓకే డన్. మీరు మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీ స్క్రీన్‌షాట్ కూడా ఉంది లాస్ట్‌లో. శ్రవణ్ అన్న. ఓకే. శ్రవణ్ ప్రొద్దుటూర్. ఓకే డన్. సో, ఇప్పుడైతే మనం కేత వీరబాబు అన్ననైతే యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పార్టిసిపెంట్స్ సో, పెంకె శ్యామ్ కుమార్.
మీరు ఇక్కడ నేమ్ చూసుకోవచ్చు కింద కనబడట్లేదేమో కానీ పి శ్యామ్ కుమార్ అని అయితే యాడ్ చేద్దాం. సో పెంకే శ్యామ్ కుమార్ అనేది యాడ్ చేయబోతున్నాం. దీనికన్నా ముందు మనము కే వీరబాబు అని అయితే యాడ్ చేసాం. ఓకే, ఎవ్వరు టెన్షన్ పడకండి అబ్బా. మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరి డేటా కూడా మన ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇబ్బంది మనకు. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇబ్బంది, ఎందుకంటే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే ఉందన్నమాట. అంటే ఏ కాంటెస్ట్లు ఎప్పుడు, ఏ విన్నర్స్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం అన్న వాటి గురించి. సో అది గాయస్. అండ్ మోరోవర్ నేను అడగడం మర్చిపోయాను. ఓకే, రేపు పుష్ప 2 ఐటమ్ సాంగ్ రాబోతుందబ్బా, ఏమంటారు? అసలు తగ్గేదేలే అంటారా? సో ఇదైతే శ్యామ్ బ్రో, పెంకే శ్యామ్ అనే బ్రోని అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే యాడ్ చేసాం. నెక్స్ట్ పుష్ప, పెంకే శ్యామ్ బ్రోని అయితే యాడ్ చేసాం. కేత వీరబాబు అని కూడా యాడ్ చేసాం. ఆయన మై నేమ్ ఈజ్ సంతోష్. ఓకే, సంతోష్ బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పేరు సంతోష్ బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం. పుష్ప 2 టికెట్స్ కాంటెస్ట్ కి మనకైతే లైక్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు అనమాట, సబ్స్క్రైబ్ చేసినట్టుగానే. సో అది గైస్, ఇంకా ఎంతో లేవు, తొందరగానే అయిపోతుంది. సో సంతోష్ బ్రో అనేది యాడ్ చేయబోతున్నాం. పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైరు. సో సంతోష్ బ్రోని అయితే యాడ్ చేసేసాం. నెక్స్ట్ సంతోష్ బ్రో, సంతోష్ అండ్ పుష్ప కోసం నరేష్. సో నరేష్ని అయితే యాడ్ చేద్దాం. ఒక్క డౌట్ నాకు ఉండిపోయింది, అదేంటి? సో గైస్ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. రీసెంట్గానే కేత వీరబాబు అని కూడా యాడ్ చేసేసాం. సో మొత్తం డేటా కూడా ఇక్కడ ఉంది మనకు. ఎవరు ఏ కాంటెస్ట్కి లైక్ చేసి, ఎవరు ఏ కాంటెస్ట్లో పాల్గొన్నారని చెప్పి. హాయ్ ఇన్సైట్ హబ్ వ్యూస్ అన్న ఆయన ఎంతవరకు వచ్చింది? ఇంకా వచ్చేసింది అనమాట, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. సో అయిపోతుంది తొందరగానే. అండ్ డౌట్ ఏంటంటే నాకు పెంకే శ్యామ్ కుమార్ అని అయితే యాడ్ చేసాం రీసెంట్గానే. నెక్స్ట్ వచ్చేసి కేత వీరబాబు అని కూడా యాడ్ చేసేసాం. సంతోష్ బ్రోని కూడా యాడ్ చేసాం. అండ్ నరేష్ బ్రోని యాడ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు నేము నరేష్ కే అని చెప్పేసి. మన పుష్ప ఈ వీడియో యాక్చువల్గా ఈ వీడియో ఏదైతే ఉందో లాస్ట్ డేట్ అని పెట్టాను అనమాట. లాస్ట్ డేట్ ఫర్ పుష్ప 2 టికెట్స్ అని.
ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసామబ్బా! అసలు పుష్పగాడి సొమ్ము అనాయినా, అర్ధానాయినా అస్సలు వదిలేదేలే. వెళ్లి తెచ్చుకోవడమే ఈ పుష్ప అలవాటు. ఏంటి పుష్ప డైలాగులతోనే మామూలు హైప్ అయితే కాదు. పుష్ప అనేది ఒక బ్రాండ్. సో యాడ్ చేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు నరేష్ బ్రోని అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే. విష్ణు బ్రోని అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ అండ్ హాయ్ బ్రో, దిస్ ఈజ్ హేమంత్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో హేమంత్ బ్రోని అయితే యాడ్ చేద్దాం. తిను సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఇక్కడ వీడియో డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇదైతే మొత్తం తను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రాసెస్ని అప్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ అనమాట. హేమంత్ యాడ్ చేద్దాం హేమంత్ని. సో హేమంత్ బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ అసలు ఈ ప్రాసెస్ ఎందుకంటే మీ కళ్ళ ముందరే ఎవరు అంటే మనము ఎంతవరకు స్ట్రిక్ట్గా చేస్తున్నాం అన్నది ఒకసారి మీకు ఐడియా వస్తుంది అన్నమాట. వేరే ఛానల్స్ గురించి నాకు అనవసరం, బట్ మన పరంగా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నది మనకు. అవును బ్రో, నాదో క్వశ్చన్. పుష్ప 2 బీజిఎం తమన్ కూడా ఇస్తున్నాడని విన్నాను నేనైతే. మరి దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అయితే అఖండాకి అయితే అస్సలు మామూలు బీజిఎం ఇవ్వలేదు తమన్ అన్న అయితే. బాబోయ్! అసలు నేను ఒకసారి షాక్ అన్నమాట. ఏంటి తమన్ అన్నేనా ఇచ్చింది ఈ బీజిఎం అని. చాలా ఇచ్చి పడేశాడు అసల. బాలయ్య తమన్ కాంబినేషనే వేరు. అండ్ ఇప్పుడు మనం హేమంత్ని అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సుభాష్ అన్న. మై నేమ్ ఈ సుభాష్ అని చెప్పి మెన్షన్ చేశారు అన్న. సుభాష్ యాదగిరి అన్న, వెల్కమ్ అన్న. సో మీది వచ్చేసింది మొత్తానికి సుభాష్ యాదగిరి. ఇప్పుడు మిమ్మల్ని యాడ్ చేయబోతున్నాను అన్నమాట. సుభాష్ యాదగిరి. ఓహో, ఓకే, డన్. సుభాష్ యాదగిరి బ్రోని అయితే ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం మనం. ఏంటి పుష్ప, జస్ట్ 1 వీక్లో ఎగ్జామ్స్ అయిపోతాయి అబ్బా. ఫ్రీ బర్డ్. సో సుభాష్ యాదగిరి బ్రోని అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ హర్ష. అండ్ హాయ్ అన్న, మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. ఓకే. ఆర్సీబీఎన్ వీళ్ళు దేని పెట్టారు? ఓకే, డన్. ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఓకే. నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్
అయిపోయినట్టే ఇంకా. నాగు. సిహెచ్ నాగు అని ఒక అన్న ఉన్నారన్నమాట. సో, ఐ థింక్ ఇంకా అయిపోయాయి అనుకుంటాను. సో, ఇంకా 2, 3 ఉంటాయి అయిపోతాయి. సో, సిహెచ్ నాగు అనే బ్రోకి యాడ్ చేద్దాం. సిహెచ్ నాగు. గాయ్స్, వైల్డ్ ఫైర్ డిసెంబర్ 5th ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుంది విత్ వైల్డ్ ఫైర్. పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడమన్నారు. సో సిహెచ్ నాగు అని అయితే యాడ్ చేశాం. అండ్ దీని తర్వాత నాగేశ్వర్ అన్న అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. సో నాగేశ్వర్ అనే అతను, ఇది ఫ్లాష్ వల్ల కనిపించకపోవచ్చు కానీ నాగేశ్వర్ అన్న అయితే యాడ్ చేయబోతున్నాం. గైస్, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో నాగేశ్వర్ అనే బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. రీసెంట్గా సిహెచ్ నాగు అనే అన్ననైతే యాడ్ చేసాం. అండ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఉంటాయి అబ్బా, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అంటే మా పేర్లు ఉన్నాయో లేవో అని చెప్పి డౌట్స్ ఉంటాయి కదా మీకు. ఒకసారి మీరు చూసుకుంటే మనం నెక్స్ట్ రేపు విన్నర్స్ అనౌన్సింగ్ టైంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ మనము నాగేశ్వరన్ అన్ననైతే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి శ్రీను, కే శ్రీను బ్రో. కే శ్రీను బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద కే శ్రీను. సో గైస్, ఇప్పుడు మనం కే శ్రీను బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా లైవ్ చూస్తున్నారు కదా, మీ పేరు వచ్చిందో లేదో మీరు చెప్పండి నాకు. ఓకేనా, మళ్ళీ ఇబ్బంది మిస్ అయితే. ఇప్పుడు మీరు, అందుకే నేను లైవ్లో కంటిన్యూగా చూడండి అబ్బా అని చెప్పేది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక్కొక్కరి పేరు యాడ్ చేస్తున్నాను కదా, సో మీకు చూస్తే ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా కే శ్రీనుది. నెక్స్ట్ ఒక 2 minutes. గైస్, మనం రీసెంట్గా కే శ్రీను అనే అన్ననైతే యాడ్ చేసామన్నమాట. మీరు లైవ్ని కంటిన్యూస్గా ఫాలో అవుతేనే మీ పేరు వచ్చిందా లేదనేది తెలుస్తుంది అబ్బా. ఓకేనా, సో కంటిన్యూస్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ కే శ్రీను అనేది యాడ్ చేసాం. రామాంజీ బ్రోని అయితే యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు మీ పేరు వచ్చిందా లేదా అన్నది మీరే చెప్పాలి నాకు, ఎందుకంటే నేనైతే మీ పేర్లు చదువుతూ అన్ని యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. సో రామాంజీ అనేది యాడ్ చేయబోతున్నాం ఇప్పుడు.
బాబోయ్! ఈ స్వెటర్ యేసుకున్నాను కానీ చలి అని చెప్పేసి దూల తీరిపోతుందబ్బా! వెరీ కష్టం బా! తొందరగా వీళ్ళంతా అయిపోతే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అండ్ ఇది అయిపోద్ది ఇప్పుడు స్పీడ్‌గా. ఇంకా రేపే విన్నర్స్ అనౌన్సింగ్ లైవ్‌లోనే ఇంకా. గైస్ మీరందరూ కూడా ఒకసారి మీ పేర్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నారా? అంటే మీరు చాలా మంది చూడట్లేదు లైవ్. అందుకని చెప్పేసి మనకు తెలీదన్నమాట ఎంతమంది చేస్తున్నారో లేదో అన్నది. సో అది. ఇప్పుడొచ్చేసి యాడ్ చేసామన్నమాట. నెక్స్ట్ మనకి శ్రవణ్ అన్నమాట. ఏ శ్రవణ్ అనేది యాడ్ చేయబోతున్నాం అన్నమాట. ఏ శ్రవణ్ ఓకేనా? మీ పేరు ఉందో లేదో చూడండి అబ్బా లాస్ట్ వరకు. ఎందుకంటే మీరు ఇప్పుడు స్కిప్ చేయొచ్చు లైవ్‌ని. మళ్ళీ తర్వాత మొత్తం చూడలేరు కదా! మీ పేరు వచ్చిందా లేదా అన్నది. ఇప్పుడు ఫ్లోలో చూసేస్తే ఒక పని అయిపోద్ది. ఓకేనా? సో ఇతను వచ్చేసి ఓకే. రామాంజన్ అనేది యాడ్ చేసామన్నమాట. తన పేరు ఏ శ్రవణ్ అన్న కూడా తనే అంట. సో మనము ఆ పేరే పిలుద్దాంలేండి. ఒకవేళ సెలెక్ట్ అయితే. అదే ర్యాండమ్‌గా పిక్ చేసినప్పుడు వస్తే. ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ అని పెట్టారు మరి. శ్రవణ్ ఓకే బ్రో. ఓకే బ్రో. హాయ్. శ్రవణ్ అన్న హాయ్. మిస్ అవ్వలేదులేండి. మీ పేరుని రామాంజులు అని రాశాను. ఓకేనా? మరి ఓకే. మీకు ఓకే కదా? అంటే నేను వాయిస్ ఎలా వినిపిస్తుందో నాకు తెలీదు కానీ నేను పైన చూసుకున్నానన్నమాట నేమ్. మీకేం ప్రాబ్లమ్ లేదు కదా? మీ పేరు శ్రవణ్ అంటే ఇంక మీరేలెండి. కింద ప్రొద్దుటూరు అని కూడా మెన్షన్ చేశారు. ఓకేనా? అందుకే కంటిన్యూస్‌గా లైవ్ చూడండబ్బా అని చెప్పేది. ఓకే. ఓకే. డన్. సో మీరు కంటిన్యూస్‌గా లైవ్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటదన్నమాట. మీ పేర్లు ఎలా ఇప్పుడు ఒక ఐడీతో వచ్చింటారు. టెలిగ్రామ్ ఐడీ ఒకటుంటది. మీ ఓన్ పేరు ఒకటుంటది కదా! సో అందుకని. ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ ఓకే. డన్. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అంతే. లాస్ట్‌లో ఒకరున్నారు. ఓకే. వీరు బ్రో లాస్ట్‌ది మీదే. మీరే అయిపోయారు ఇక్కడ. పార్టిసిపెంట్స్ లేరు ఇంకా. ఇంతమందే. నెక్స్ట్ ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇది వీరు బ్రోది. ఓకే. వీరు. సో మిమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్‌ది వచ్చేసి వీరు బ్రోని అయితే యాడ్ చేసాం. అయిపోయింది. ఇంతటితో లక్కీ బౌల్ అనేది ఇంకా చూడండి ఇంతమంది పార్టిసిపేట్ చేశారు. ఒకసారి రేపు కూడా మనము బాగా మిక్స్ చేస్తామన్నమాట ఈ ఇంతమందిని. సో మొత్తానికైతే అందరిని కూడా రేపు కూడా మిక్స్ చేస్తాం యాక్చువల్‌గా. సో ఇప్పుడు మనం రాసిన వాళ్ళ పేర్లన్నీ కూడా పైనే ఉంటాయి కదా! సో అందుకని చెప్పి నేను మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్‌గా మనము విన్నర్‌నైతే రేపు అనౌన్స్ చేస్తున్నామన్నమాట. ఈలోపు ఎవరైనా ఇంకా కొత్తగా అన్న మేము పార్టిసిపేట్ చేయలేదు, మా పేర్లు రాలేదు అని మీకు ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి నాకు. ఓకేనా? కొంతమందికి టెలిగ్రామ్ ఛానెల్‌లో కొంతమందికి టెలిగ్రామ్ ఛానెల్ అప్‌లోడ్ అవ్వవన్నమాట. నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల స్క్రీన్‌షాట్ అప్‌లోడ్ అవ్వదు. దానివల్ల మీరు మిస్ అయ్యే ఛాన్సులున్నాయి. నేనైతే ప్రతీదీ మిక్స్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఎవ్వరు మిస్ అవ్వకూడదు. మళ్ళీ కింద కూడా చూసుకుంటాను. ఒకవేళ కింద ఏమైనా పడిందా? ఏమైనా మిస్ అయ్యాయా? అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటా. ఓకే. సో ఇంకా లైవ్ అయితే ఎండింగ్ వచ్చింది. గైస్ మీరు ఇంతవరకు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయన్న ఇంకా ప్రాబ్లమ్ లేదు. మనం ఇంకా నెక్స్ట్ విన్నర్స్ అనౌన్సింగ్ వీడియో ఎపిసోడ్‌కి వెళ్ళిపోవచ్చు.
అని మీరు ఓకే అంటే అందరూ ఒకసారి ఓకే అని చెప్పి కామెంట్ చేయండబ్బా ఉన్నవాళ్ళు. మళ్ళీ మీరు అన్న మాకు చెప్పకుండా మీరు తీశారు అని చెప్పి మాట రాకూడదు మన సబ్స్క్రైబర్ దగ్గర. సో ప్రతిదీ కూడా మిక్స్ చేస్తున్నాను. పైది కింద, కిందది పైన అన్నిటి కూడా. ఒకసారి అందరూ కూడా ఫైన్ బ్రో, ఓకే బ్రో అని చెప్పి మెసేజ్ చేయండి. ఇంకా మనము సో అందరిని కూడా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. వీటిలో ఏ పేరు ఏదో నాకు కూడా తెలీదబ్బా. ఓకేనా? చాలా ర్యాండమ్‌గా పిక్ చేస్తాం. గుడ్ నైట్ బ్రో, గుడ్ నైట్ అన్న, గుడ్ నైట్ యాదగిరి అన్న, గుడ్ నైట్ అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఒకసారి మీ వాల్యుబుల్ కామెంట్ పెట్టేస్తే చాట్ చేసేస్తే అయిపోద్ది. గైస్ నేను మళ్ళీ చెప్తున్నానబ్బా. ఇదిగో ఒకటి కింద పడిపోయింది యాక్చువల్‌గా. ఇది. అది మళ్ళీ యాడ్ చేసాం. సో ఇలాగా నేనైతే మిక్స్ చేస్తున్నాను అన్నమాట. గైస్ మన ఛానల్‌లో ఎటువంటి వీడియోస్ చేద్దాము అంటే ఎటువంటి కంటెంట్‌తో వెళ్దాము. నేనైతే ఎక్స్‌ప్లోరింగు, కొత్త ప్లేసెస్, కొత్త రెస్టారెంట్లు, వాళ్ళ రుచులు ఏంటి, వింత అవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. మరి ఎలా ఏమంటారు? దాదాపు చూస్తుంటే పర్వాలేదు. గైస్ ఇంకా ఎవరన్నా మా పేరు రాలేదు బ్రో అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఒక్కసారి కామెంట్ చేస్తే నేను వాళ్ళని యాడ్ చేయడమో ఏదైనా మంది మీకు చెప్పడమో చేస్తాను. ఓకేనా? చూడండి ఇంకా వీళ్ళు ఫిక్స్ అన్నమాట. ఇంకా నేను ఎవరిని యాడ్ చేయను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఇంకెవరిని యాడ్ చేయను. ఇంకా రేపటికి డైరెక్ట్‌గా లక్కీ బౌల్ ఎపిసోడ్‌లోనే పాల్గొనడమే. సో ఇలా మూసేస్తే ఇంక ఇది అయిపోయింది అంతే. ఫిక్స్ ఇంకా ఇది ఇలా పెట్టేస్తాం. ఇంకా అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ అంటే రేపు ఈవినింగ్ 7:30 నుంచి ఇంకా లైవ్ ఉంటుంది. 7:30 లేదా 6:30 నుంచి స్టార్ట్ చేస్తాం. కొంచెం ఎర్లీగా అయిపోతే మీకు కూడా మంచిది కదా, మీరు కూడా భోంచేయాలి కదా. సాటర్డే 6:30 నుంచి 8:30 లోపు అయిపోతుంది అనుకోండి రేపటికి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లైవ్కి రావాలబ్బా. నాకు మీ సమాధానం కావాలి ఇప్పుడు. ఏంటంటే మీకు ఎంతమందికి ఓకే, ఎంతమంది కాదు అన్నది. ఎందుకంటే చాలా మంది పేర్లు నేను చదివాను. చాలా మంది పేర్లు చదివి కూడా ఇక్కడైతే అప్లోడ్ చేశాను అన్నమాట. నాకు కూడా అర్థం కాలేదు. సో గైస్ 7:30 బ్రో. ఏంటి రేపు 7:30కి స్టార్ట్ చేద్దామా లైవ్? శ్రవణ్ బ్రో మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి. అండ్ అది మన ఇంకొక సబ్స్క్రైబర్ని అయితే యాడ్ చేయాలి. అది సొత్తిన్ అన్నమాట. హర్ష సాయి అరుణ్ అనే బ్రో కూడా మనకి టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాడు అనమాట. అండ్ కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఒకసారి $7:30 ఓకే. 7:30కి ఎంతమందికి ఓకే ఒకసారి చెప్పండి. నేను రేపు విన్నర్స్ని 7:30 నుంచి లైవ్ స్టార్ట్ చేయబోతున్నా. 7:30 ఓకేనా, లేకపోతే 6:30 నుంచి లైవ్ స్టార్ట్ చేద్దామా? నాకు క్లారిటీ ఇవ్వండి గైస్. నేను ఇప్పుడు చాట్ చేస్తాను చూడండి. గైస్ ఇంకా పార్టిసిపేషన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట.
ఇంకా ఎవరైనా ఉంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకే. 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 హాయ్ బ్రో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో. హాయ్. ఎప్పుడు బ్రో టికెట్స్? రేపబ్బా టుమారో. రేపు మనము సండే కాబట్టి 6:30 నుంచి లైవ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? 6:30-9 లోపల లైవ్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు అప్పుడైతే నేను అనౌన్స్ చేస్తాను. ఓకేనా విన్నర్స్‌ని. ఇప్పుడు బ్రో. బ్రో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో. మీ నేమ్ ఉందో లేదో ఒకసారి మీ నేమ్ చెప్తారా నాకు? నేను కన్ఫర్మ్ చేసుకుంటా. మిమ్మల్ని యాడ్ చేశానో లేదో ఒకసారి చూసుకుంటా. ప్లీజ్ నా పేరు కూడా యాడ్ చేయండి. మీ పేరేంటబ్బా? అండ్ ఇంకొకటి పేరు యాడ్ చేయాలంటే మనకి ఒక ప్రాసెస్ ఉందబ్బా. నేనిప్పుడు ఒక వీడియో మీకు 'పుష్ప 2' టికెట్స్ కోసం పెట్టిన వీడియోని మీరు లైక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండబ్బా. చేయండి బ్రో. ఎందుకంటే మన ఛానెల్‌లో మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా అలానే మనకు పార్టిసిపేట్ చేశారు. అజయ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. హాయ్ బ్రో అజయ్ బ్రో. కంట్రోల్ వి. హాయ్ బ్రో. అండ్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చెయ్యబ్బా. ఓకేనా? ఏమో మీ పేరు ఉండొచ్చు. అది మాత్రం చెప్పలేం బిగులు. నేను ర్యాండమ్‌గానే పిక్ చేస్తున్నానన్నమాట. సో ర్యాండమ్‌గా ప్లస్ మన సబ్స్క్రైబర్స్ అందరి సమక్షంలో మనము లైవ్‌నైతే అదే సబ్స్క్రైబర్స్‌నైతే పిక్ చేస్తున్నామన్నమాట. సో వాళ్ళకి తెలుసు ఎలా ఉంటదో ప్రాసెస్. ఓకే. డన్. ఎలా చేయాలంటే సింపుల్ అబ్బా. ఇప్పుడు నేనొక లింక్ పెట్టానబ్బా. అది మన ఒక్క నిమిషం. ఎలా పార్టిసిపేట్ చేయాలి అన్న దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను నీకు. అజయ్ బ్రో, ఇది మన ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియో నేను ఇప్పుడు చాట్‌లో మెన్షన్ చేశాను చూడండి. ఆ వీడియోని క్లిక్ చేసి చూడు. ఓకే. D6 వెంకటరమణ. అండ్ అక్కడొచ్చేసి ఆ వీడియోని చూసి లైక్ చేసి మన ఛానెల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్క్రీన్ షాట్‌ని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయండి అంతే. మీ పేరు రాయండి అక్కడ. నేను అందరికి యాక్సెస్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ వేరే టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అయితే మ్యూట్ అని ఉంటుంది కానీ ఎవరు మెసేజ్ చేయడానికి ఉండదు. కానీ మన ఛానెల్ అలా కాదు. ప్రతి ఒక్కరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్. అజయ్ బ్రో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. చాలా సింపుల్ అబ్బా. వీడియోని లైక్ చేసి టెలిగ్రామ్ ఛానెల్ అప్‌లోడ్ చేసేయడం అంతే. అండ్ ఇంకా ఎవరైనా ఉంటే మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఇంక ఇది లాస్ట్ అన్నమాట. నేను ఇంకా ఎవరిని యాడ్ చెయ్యను. ఓకే. నెక్స్ట్ 'అల్లు అర్జున్' ఫ్యాన్ అన్నాను కూడా అడుగుతున్నాను నేను. బ్రో మీ నేమ్ ఒకసారి చూసుకున్నారా? మన లైవ్ చెక్ చేసారా? మీ నేమ్ ఉందో లేదో? ఎందుకంటే బ్రో నా నేమ్ యాడ్ వద్దా? సుబ్బు మీ నేమ్ యాడ్ చేశానబ్బా. మీది నేను సుబ్బు అనే యాడ్ చేశా. సో మీ నేమ్ యాడ్ చేశాను. నేను అందుకే లైవ్‌ని ఫాలో అవ్వండబ్బా అంటే మనోళ్ళు కొంచెం స్కిప్ చేశారన్నమాట. సో ప్రాబ్లమ్ లేదు. మీ నేమ్‌ని యాడ్ చేశాను. సో అందుకని చెప్పి ఇప్పటి నుంచి వచ్చే లైవ్స్‌లో ఇలాంటి కాంటెస్ట్‌లో మీ నేమ్స్‌ని యాడ్ చేసే లైవ్స్‌లో మీరు ఖచ్చితంగా ఎండ్ దాకా ఉండండబ్బా. ఎందుకంటే అప్పుడు మీకు తెలుస్తదన్నమాట మీ నేమ్ వచ్చిందా లేదా అన్నది. ఓకేనా? నేను అందుకే ఫస్ట్ కాడి నుంచి చెప్తూనే ఉన్నాను. గైస్ మీరు ఉండండి అని. సరే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బ్రో డన్. యాడ్ మై నేమ్. ఓకే డన్. అజయ్ బ్రో ఒకసారి నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేశారా? ఓకే. డన్. బయటున్నాను బ్రో. సుబ్బు. ఓకే డన్. నో ప్రాబ్లమ్.
అయితే ఓకే. బయటున్నారా? మరి ఇలాంటి లైవ్‌కి ఒకసారి అటెండ్ అవ్వాలబ్బా! ఎందుకంటే మీ నేమ్ వచ్చిందా లేదా అన్నది లైవ్ చూస్తేనే ఫాలో అవుతేనే తెలుస్తదబ్బా! ఓకేనా? అజయ్ బ్రో నాకొకసారి మెసేజ్ పెట్టరా మరి? ఓకే. డన్. థాంక్ యూ. సరే అన్న అజయ్ అన్న. అండ్ మీ పేరునైతే యాడ్ చేసేస్తాను. సో, ఇంకా ఎవరైనా మా పేరు రాలేదు బ్రో. మేము లైవ్ చూస్తున్నాము. మా పేరు 'పుష్ప 2 ఫ్రీ టికెట్స్‌లో రాలేదు. మేము ఇందులో యాడ్ చేయలేదు మమ్మల్ని' అంటే మెసేజ్ చేయండి. ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఓకేనా? ఇంకా ఈరోజే లాస్ట్ డేటు. ఇంకా ఇది నేను వన్స్ మూసిన తర్వాత ఇంక రేపే తెరుస్తాను. సో, ఎవరైతే ఈ బాక్స్‌లో ఉంటారో వాళ్ళకే మనము ఫ్రీ టికెట్స్ అనేది రాండమ్‌గా తీయడం జరుగుతుందనమాట. ఆ లక్కీ సబ్‌స్క్రైబర్ ఎవరో నాకు కూడా తెలియని విషయం. సో, అది. ఇంకా నేను అజయ్ బ్రోనైతే యాడ్ చేస్తున్నాను. గైస్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్‌ని మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే మన లైవ్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ ఎవరి కోసం అన్న దాని గురించి ఒకసారి మీరు తెలుసుకోండబ్బా! ఇది ఎటువంటి కంటెంట్ అంటే ఎటువంటి ఫ్యాక్ట్ ఛానల్ కాదు. ఇంకా ఎటువంటి వేరే టెక్ ఛానల్స్ ఉంటాయి. అలాంటిదైతే మనది కాదు. మన ఛానల్ పూర్తిగా డిఫరెంట్. మీరు ఏ వీడియోస్ చూడకుండా మన లైవ్ చూస్తే మీకేం అర్థం కాదు. ఓకేనా? మీకు అర్థం అవ్వాలంటే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తేనే ఒక మంచి ఐడియా వస్తుంది మీకు. ఇప్పుడు అజయ్ బ్రోనైతే యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అజయ్. అజయ్ బ్రో మీరు ఉంటే చూసుకోండి ఒకసారి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అజయ్ అన్న అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. హాయ్. హాయ్ అన్న సాయి కుమార్ అన్న. హాయ్. హాయ్. సాయి కుమార్ అన్న ఐ థింక్ మీ పేరు నేను యాడ్ చేయలేదు. మీ పేరు ఫస్ట్ టైమ్ చూస్తున్నాను నేను. సో, మీరు పని చేయండి. మీరు 'పుష్ప 2' టికెట్స్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు పార్టిసిపేషన్ వీడియోనైతే చూడాలన్నమాట. ప్రాసెస్ తెలియకపోతే ప్రాసెస్ చెప్పండి బ్రో అని చెప్పి మెసేజ్ చేయండి. ప్రాసెస్ తెలిసుంటే ఒకసారి పార్టిసిపేట్ చేయండి. ఓకే. సాయి కుమార్. ఇంక నేను లైవ్‌నైతే ఎండ్ చేయబోతున్నానబ్బా! సో, మీరెంత తొందరగా ఉంటే అంత తొందరగా ఇంకా లైవ్‌ని ఎండ్ చేస్తాను. సాయి కుమార్ బ్రో ఉన్నారా? ఉంటే ఒకసారి చెప్పండి. పార్టిసిపేషన్ కోసం తెలియకపోతే ఒకసారి చెప్పండి. నేను ప్రాసెస్ చెప్తాను. ఓకేనా? సో, ఇది మన అజయ్ బ్రో అన్నమాట. అజయ్ బ్రో ఫైనల్లీ యూ ఆర్ ఇన్ ద కాంటెస్ట్. అండ్ ఇంకా మన స్ట్రీమ్‌ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి పిల్లలు. అయిపోయింది ఇంకా. రెండే 2. స్క్రీన్‌షాట్ పెట్టా. ఓకే. ఐ విల్ సెండ్ స్క్రీన్‌షాట్. ఓకే. డన్. నాకు అర్థమైంది. ఐ విల్ సెండ్. ఓకే. గైస్ ఇంకా ఎవరైనా కూడా మమ్మల్ని యాడ్ చేయలేదు బ్రో, యాడ్ చేయండి బ్రో అంటే చెప్పండి. మనం యాడ్ చేద్దాము. ఓకేనా? గైస్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్ గురించి ఏం తెలియకపోతే మీకు ఈ లైవ్ అయితే అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ లైవ్ పెట్టింది దేనికంటే 'పుష్ప 2' ఫ్రీ టికెట్స్ కాంటెస్ట్ కోసం. సెండ్ చేశాను బ్రో చూడు. ఓకే. 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 అజయ్ అన్న ఓకే అన్న. నేను మీ పేరు ఇందాకే యాడ్ చేశాను. ఓకేనా? మీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అజయ్ అని చెప్పేసి యాడ్ చేశానన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా మూవీ టికెట్స్ మీద ఇలాంటి మూవీ టికెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే.
అండ్ ఓకే. థ్యాంక్ యూ అన్న అజయ్ బ్రో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. అండ్ గాయ్స్ చెప్పండి ఇంకా ఎవరైనా కూడా ఇంకా పార్టిసిపేట్ చేయలేదన్న మేము లైవ్‌లో మా పేరు చూడలేదు మేము. మనము మొత్తం డేటా కూడా మన ఫోన్‌లో చూపిచ్చామన్నమాట. లైవ్‌తో సహా చూపిచ్చాం. ఓకేనా? ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేయలేదు అని. సో, ఆల్మోస్ట్ అయితే అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇంకా నేను మీ గురించి ఆలోచిస్తున్నానన్నమాట. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ కదా! ఓకే. రేంజర్ హర్షిత్. హర్షిత్ అన్న ఇది ఓకే డన్. హర్షిత్ 505. హర్షిత్ అన్న సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మీరు మన పుష్ప 2 టికెట్స్ కోసం చేసిన వీడియోని లైక్ చేసి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఆ లింక్‌ని నాకు ఆ వీడియోని ఆ స్క్రీన్ షాట్‌ని నాకు టెలిగ్రామ్ ఛానెల్‌కి పంపించండన్న. మీ పేరు యాడ్ చేసేస్తాను. సో, మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా అలానే యాడ్ చేశామన్నమాట. ఓకేనా? హర్షిత్ అన్న మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు లైవ్‌లో మీ పేరు నేను యాడ్ చేయడం మీకు ఓకే అనిపిస్తే ప్రాబ్లమ్ లేదు. గైస్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ చేశాను బ్రో. ఓకే డన్. ఫైన్. హర్షిత్ అన్న ఓకేలే. మీ పేరు యాడ్ చేశానన్న. ఎందుకంటే మనకు క్లారిటీ ముఖ్యమన్న. ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు. ఓకే డన్. అజయన్నని కూడా రీసెంట్‌గా యాడ్ చేశామన్నమాట. సో, ఇప్పుడే పెట్టారు చూడండి. అన్న పేరు వచ్చేసి కసునూరి అజయ్ అని చెప్పి అన్న పేరుని యాడ్ చేశాము బ్రోని. సో, అలాగా హర్షిత్ అన్న నేను అడుగుతున్నానన్నమాట. అన్న మీ పేరేమని ఉంటదన్న మీరు? హర్షిత్ అన్న అని ఇచ్చారా నాకు? ఒకసారి మీ పేరు నేను రాసినట్టు నాకు ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసినట్టు నాకు కొంచెం ఐడియా లేదు. నేను చూస్తాను. ఒకవేళ ఇక్కడ లేకపోతే మీరు ఒకసారి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుంటే ప్రాబ్లమ్ లేదన్న. నో ప్రాబ్లమ్. నా నేమ్ ఉందా లేదా చెప్పు బ్రో. హర్షిత్ 505. లేదన్న. హర్షిత్ అన్న మీ నేమ్ అయితే లేదు దీంట్లో. మీరు ఒక సింపుల్‌గా ఇప్పుడు చేయండి. ఏంటంటే జస్ట్ మన ఆ పుష్ప 2 వీడియో లింక్ నేను పెడతాను ఇప్పుడు ఒకసారి. లేదు మీరు స్క్రీన్ షాట్ తీయడం మీరు సబ్స్క్రైబ్ చేసింటారులేండి ఖచ్చితంగా. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో, ఈ వీడియోని ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ నాకు ఈ విధంగా పెట్టండన్న. చూడండి ఇప్పుడు అజయ్ అన్న కూడా ఈ విధంగానే పెట్టాడు. అజయ్ బ్రో. స్క్రీన్ షాట్‌ని ఈ విధంగా అప్‌లోడ్ చేశాడన్నమాట. సో, అది. అది అన్న నెక్స్ట్ వచ్చేసి మనకు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కాదు మనకి అన్నోన్ గేమింగ్ బ్రో ఉన్నాడా? సో, తను స్టార్టింగ్‌లో తనే మెసేజ్ చేశాడన్నమాట అన్నోన్ గేమింగ్ అని చెప్పి. కానీ మనం పుష్ప 2 టికెట్స్ కోసం ఒక ప్రాసెస్ ఉందని చెప్పాలి తనకి. సో, అన్నోన్ గేమింగ్ తాగే. హర్షిత్ అన్న ఓకే. హర్షిత్ అన్న మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి హలో బ్రో కంగ్రాచ్యులేషన్స్ హర్షిత్ ఆర్ పార్టిసిపేటింగ్ అని పెట్టావు బ్రో టెలిగ్రామ్‌లో.
ఓకే. అయితే నేను యాడ్ చేసుంటానన్న. అయితే నేను యాడ్ చేసుంటానన్న. పక్కాగా యాడ్ చేసుంటాను. ఓకే. డన్. నేను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను. నేను ప్రతి నేమ్ కూడా చూసుకుంటూ వచ్చానన్నమాట. సో, ఐ విల్ సీ వన్స్ అగైన్. ఓకే. ఓకే. హర్షిత్ అన్న నేను మిమ్మల్ని యాడ్ చేశాను. ఓకేనా? మీ పేరుంది. నేను యాడ్ చేశాను. ఓకే. డన్. ఫైన్. హర్షిత్ అన్న నేను మిమ్మల్ని యాడ్ చేశాను. నేను మిమ్మల్ని యాడ్ చేశాను. చూసా. ఇప్పుడే చూసాను. అండ్ ఇంకా గైస్ కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా మన ఛానల్‌ని చూస్తుంటే మీకు ఈ లైవ్ అనేది అర్థం కాదన్నమాట. సో, మీకు అర్థం కావాలంటే ఒకసారి ఫస్ట్ కాడ నుంచి చూడండి మన వీడియోస్ అన్నిటిని కూడా. ఇంకా మన నేమ్ యాడ్ చేయలేదన్నా అని చెప్పి మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీలో ఇంకా నా పేరు యాడ్ చేయలేదని డౌట్స్ ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కామెంట్ చేయండి. ఇప్పుడు చాట్ చేయండి. ఇదే లాస్ట్ లైవ్ అన్నమాట. ఇంకా రేపటికి మనం డైరెక్ట్‌గా విన్నర్స్ అనౌన్స్‌మెంటే ఇంకా. సో గైస్ ఇంకా ఈ లైవ్ అయితే ఇంతే అన్నమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. సో అది. అండ్ నాకు అన్నోన్ గేమింగ్ బ్రో తను ఉంటే ఒకసారి కామెంట్ మెసేజ్ చేస్తారా బ్రో? సో అన్నోన్ గేమింగ్ వచ్చేసి స్టార్టింగ్‌లో మనకు మెసేజ్ పెట్టారన్నమాట. సో తన కోసం వెయిటింగ్. తనొస్తే వి కెన్ యాహ్! హర్షిత్ అన్న మీ పేరునైతే యాడ్ చేశాను. ఇదిగోండి ఇదే మీది. ఒకసారి చూపిస్తాను. హర్షిత్ 505. సో ఇదైతే మీ నేమ్ అన్నమాట. యాడ్ చేశాను. సో రేపు మార్నింగ్ చాలా ర్యాండమ్‌గా పిక్ చేయబోతున్నాం మనం విన్నర్స్‌ని లైవ్‌లో. చాలా జెన్యూన్‌గా పిక్ చేయబోతున్నాం అన్నమాట. సో నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఈ పేర్లు ఎవరి పేర్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు మనకి. అంతలా మనము అన్నీ ఒకటే రౌండ్ లాగా మడిచేసామన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే ఇంకా రేపు మార్నింగే మనం లైవ్‌లో కలవడం ఇంకా లేట్. టుమారో టైం చెప్పు అన్నారు. సో టుమారో టైం వచ్చేసి 6:30 PM 6:30 6:30 PMకి మనము లైవ్‌కి వస్తున్నాం అన్నమాట.